వెల్కమ్ టు 24+1. నేను మీ హేమ్ సుందర్. మన ముందు ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు ప్రభాకర్ గారు. ఆయన కో డైరెక్టర్ గారే కాదు, నటుడిగా కూడా చాలా సినిమాలు తడుక్కుని మెరుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ప్రభాకర్ గారి గురించి చిన్న ఏవి ద్వారా మనం తెలుసుకుందాం. రంగస్థలం ఆ కుటుంబానికి పుట్టినిల్లైతే సినిమా రంగం మెట్టినిల్లు అనాలి. ఎందుకంటే ఆయన తండ్రి నాటక కళకే తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఒకప్పుడు తెలుగునాట ఎంతో ప్రసిద్ధి చెందిన చింతామణి నాటకంలో భవానీ శంకరుడి పాత్ర పోషించాలంటే లలితబాబు తర్వాతే ఎవరైనా. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఆయన పేరు సూర్యదేవర లలిత ప్రభాకర్ నాగ్. 24 వృత్తుల సినిమాకి కెప్టెన్ దర్శకుడే అయినా ఒకవైపు చూస్తే ఎలా, రెండో వైపు చూడాలి కదా. అలా చూస్తూ ఆలోచించే రెండో బ్రెయినే కో డైరెక్టర్ అనవచ్చు. సినిమా రంగంలో మోస్ట్ వాంటెడ్ కో డైరెక్టర్ ఎవరంటే ప్రభాకర్ అనే అంటారంతా. అప్పుడప్పుడు సినిమాలో నటుడిగా తలుక్కున మెరుస్తూ ఉంటారు. సినిమా రంగంలో ఆయన్ని అందరూ కెప్టెన్ ప్రభాకర్ అంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా తల మీద టోపీ ఆయన ప్రత్యేకత. దర్శకత్వ శాఖలో 3.5 దశాబ్దాల ప్రయాణమైనది. నాటి అగ్ర దర్శకుడు కె బాపయ్య మొదలుకొని కృష్ణవంశీ, వివి వినాయక్, కెఎస్ రవికుమార్ల నుంచి నేటి యువ దర్శకుడు మెహర్ రమేష్ వరకు అనేక మంది దర్శకుల దగ్గర పనిచేసిన అపారమైన అనుభవం ఆయనది. మెగాఫోన్ చేతబట్టాలన్న కోరిక ఉన్నా అది ఎప్పుడు చేతికి చిక్కుతుందో తెలియదు. బాలీవుడ్లో జితేంద్ర, జాకీ ష్రాఫ్, ధర్మేంద్ర, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, దిలీప్ కుమార్, తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్రహీరోల సినిమాలెన్నిటికో కో డైరెక్టర్ గా పనిచేశారు ప్రభాకర్. ప్రస్తుతం మెగాస్టార్ తో మెహర్ రమేష్ చేస్తోన్న బోలా శంకర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మన కెప్టెన్ ప్రభాకర్. సినిమా రంగంలో లక్ కన్నా ఆ రంగం ఇచ్చే కిక్కుతోనే ముందుకు సాగుతాననే ప్రభాకర్ నటుడిగా, దర్శకుడిగా తానేంటో నిరూపించుకునే ప్రాజెక్ట్తో సిద్ధంగా ఉన్నారు. ఏవి చూశారు కదా, ఇప్పుడు ప్రభాకర్ గారితో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్తే ప్రభాకర్ గారు, మీ టోపీ వెనకాల ఏమైనా కథ ఏమైనా ఉందా? ఓన్లీ ఫ్యాషన్, దట్స్ ఆల్. ఎందుకంటే సినిమా డైరెక్టర్ చాలామంది కొంతమంది టోపీ పెడతా ఉంటారు. అట్లా ఏమైనా అలవాటు అయిందా, లేకపోతే ఫీల్డ్ ఏమన్నా? మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఇన్స్పైర్ అయ్యి హాలీవుడ్లో క్లింట్ ఈస్ట్వుడ్ అంటే నాకు బాగా ఇష్టం. క్లింట్ ఈస్ట్వుడ్ అంటే ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్, ది గుడ్, ద బ్యాడ్ అండ్ ద గ్లీ, ఈ మూవీస్లో చేసిన క్లింట్ ఈస్ట్వుడ్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని అండి. ఓకే. హాలీవుడ్ మూవీస్ కానీ, హిందీ మూవీస్ కానీ. అప్పుడు హిందీలో కూడా దేవానంద్ గారు, రాజ్ కపూర్ గారు, వీళ్ళు మా ఓల్డ్ హిందీ మూవీస్, ఓల్డ్ తెలుగు మూవీస్ చూడండి. అసలు హీరో ఇంట్రడక్షనే ఒక టోపీ సూటు అట్లా ఉంటా ఉండేది. అంటే నటుడు ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఇలాంటి టోపీలు చాలా రకాలు కనిపించినాయి నాకు. రకరకాల టోపీలు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి చెప్పారు, ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ఒక హాబీ అండి, ఇలా సేకరిస్తూ ఉంటారని. నాది 30 కంట్రీస్ ఉన్నాయి సార్ క్యాప్స్. 30 దేశాలు ఇవి ఉన్నాయి. అట్లాగా? ఎస్, దిస్ ఇస్ మేడ్ ఇన్ చైనా. ఓహో. మరి సినిమా రంగంలోకి వచ్చి మీరు దాదాపు 3 దశాబ్దాలు పైగా అయినట్టుంది కదా? అయిందండి. ఎప్పుడు? నేను సినిమా రంగంలో ఎప్పుడు ఎంటర్ అయ్యానంటే ఇందిరాగాంధీని షూట్అవుట్ చేసినప్పుడు ఎంటర్ అయ్యా. ఓహో. ఆ విషయం పాతాళ భైరవి సెట్లో నేను ఎంటర్ అయిన రోజునే. హిందీ పాతాళ భైరవి? ఎస్, హిందీ పాతాళ భైరవి. జితేంద్ర గారు బయట నుంచి ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోయి మురుగాలయ స్టూడియోస్ చెన్నై, ఇందిరాగాంధీ షూట్అవుట్. ఓకే. అది నేను అదే 86లో 85లో ఎంటర్ అయింది హిందీ పాతాళ భైరవి. అంటే ఈ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనుకున్నారు? నేను, మా ఫాదర్ మంచి స్టేజ్ ఆర్టిస్ట్ సార్. పేరు? సూర్యదేవర లలిత బాబు. లలిత బాబు అని చాలా ఫేమస్ కదండి. చింతామణిలో భవానీ శంకర్ క్యారెక్టర్ వేస్తూ ఉంటారు. ఎస్ ఎస్. మీ ఫాదరేనా? ఎస్ సార్. ఎప్పుడు పోస్టర్స్ మీద లలిత బాబు BA, అప్పట్లో ఎడ్యుకేటెడ్, తక్కువ, లలిత బాబు BA అని. ఓకే. భవానీ శంకరుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో, సన్ముఖ ఆంజనేయరాజు గారితో. అప్పట్లో రంగస్థలంలో చింతామణి బాగా ఇది కదా. ఎస్ సార్. ఈ మధ్యనే గవర్నమెంట్ ఆ చింతామణి బ్యాన్ చేశారు. అలా మీకు అలవాటు అయిందా ఈ నటన కానీ, లేకపోతే జీన్స్ అట్లా? ఎక్కడ సొంతూరు, ఏ ఊరు అసలు మీది? గుంటూరు దగ్గర చేబ్రోలు సార్. చేబ్రోలు. మీ ఫాదర్ది అసలు సొంతూరు చేబ్రోలే? అంటే బార్న్ బ్రాటప్ అంతా గుంటూరు. ఫాదరు హిందూ కాలేజీ, మదర్ కూడా ఎడ్యుకేటెడ్, మదర్ ఉమెన్స్ కాలేజీ. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నేను ఒక్కనే సార్. ఒక్కలే? ఆడపిల్లలు? సిస్టర్స్? ఎస్. షీ వాజ్ ప్రొఫెసర్, ఒంగోలు.
మీ ఫాదర్ ఎంకరేజ్ చేశారా సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే? ఎస్, నాన్నగారు కృష్ణ గారి బ్రదర్ హనుమంతరావు గారికి మంచి ఫ్రెండ్. ఓకో. ఇట్లా మా వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనగానే పద్మాలయ స్టూడియోస్ అప్పట్లో పాతాళ భైరవి చేసేటప్పుడు రండి తీసుకురండి అని చెప్తే తీసుకెళ్తే హనుమంతరావు గారు పంపించమంటేనే ఎస్ ఆయనే అడిగాడు అప్పుడు, ఏం బాబు యాక్ట్ చేస్తావు నువ్వు? లేదు లేదు, ఫస్ట్ నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వు అని బాపయ్య గారికి పరిచయం చేసి ఓకే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఫస్ట్ పిక్చరు పాతాళ భైరవి, నెక్స్ట్ కంటిన్యూస్గా 10 years ఆయన విత్ కే బాపయ్య గారు. బాపయ్య గారి దగ్గరే? ఎస్, 20 హిందీ ఫిలిమ్స్, 10 తెలుగు ఫిలిమ్స్ చేశా. అబ్బో, చాలా ఉన్నాయి కదండి. ఎస్. మరి బాపయ్య గారి దగ్గరే ఎందుకు ఉండాలనుకున్నారు? అప్పుడు ఒక కంటిన్యూషన్ సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడే కంటిన్యూ అయిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కోదండరామరెడ్డి గారి దగ్గర ఇప్పుడు కానీ ఈ డైరెక్టరు అవును అంటే ఈ డైరెక్టర్ నుంచి ఆ డైరెక్టర్కి, ఆ డైరెక్టర్ నుంచి ఈ డైరెక్టర్కి జంప్ అవుతూ ఉన్నారు. అప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర ఒక టీమ్గా కంటిన్యూ అవుతుండేవాళ్ళు 10 years. ఇప్పుడు బాపయ్య గారి దగ్గర చేశాను. బాపయ్య గారి దగ్గర నుంచి చేసిన తర్వాత మళ్ళీ ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అగైన్ ఐ బికమ్ జెమినీ ఇన్ఛార్జ్, జెమినీ టెలివిజన్కి ఇన్ఛార్జిలో చెన్నైలో చేశా. అట్లాగా? Yes. టీవీ ఫీల్డ్ కూడా ఎంటర్ అయ్యారు మీరు? ఎస్, అప్పట్లో జెమినీ టెలివిజన్ కొత్తగా పెట్టినప్పుడు ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ హూ వాజ్ అపాయింటెడ్ బై ది జెమినీ అథారిటీ. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది జెమినీ టీవీకి? అక్కడ చెన్నైలో తెలుగు పీపుల్ కావాల్సి వచ్చింది. నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. డాక్టర్ మురళీ మనోహర్ జీన్స్ ప్రొడ్యూసర్, ఆయన ఇంటర్వ్యూ చేసి అపాయింట్ చేసుకున్నాడు. ఓకే. మరి చెన్నైలో ఉన్నప్పుడు ఫస్ట్లో మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటం ఏమైనా జరిగిందా? కామన్ సార్, ఎప్పుడైనా అవి అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా తప్పదు, అది అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అట్లా సినిమా కష్టాలు లేకుండా అసలు ఎవరు ఉండరా? స్టిల్ అందరూ అంటే ఏదో ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు రైట్ నో అప్పుడైతే ఒక 4,000 5,000 ఇంటి దగ్గర నుంచి వస్తే సరిపోయే పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు అదే ఒక 20,000 లేనిది ఎవరు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ చేయలేరు సార్. సుమారుగా ఎన్ని సినిమాలు చేసిన ఇప్పటి వరకు? 50 ఫిల్మ్స్. బాపయ్య గారి తర్వాత వేరే డైరెక్టర్ దగ్గర ఎక్కడ అసలు? బాపయ్య గారి దగ్గర, ఆ తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే వంశీ గారు, కృష్ణవంశీ గారు. ఎస్. గులాబీనా? గులాబీ కాదు సార్, చంద్రలేఖ నుంచి చక్రం వరకు. చంద్రలేఖ నుంచి చక్రం వరకు ఆయనతోనే 10 years జర్నీ. ఇప్పుడు నౌ వినాయక్ గారు, మెహర్ రమేష్ గారు, వాళ్ళతో అప్పుడప్పుడు సినిమాల్లో తళుకులు మెరుస్తూ ఉంటారు చిన్న చిన్న ప్రత్యేక పాత్రల్లో. పూర్తి స్థాయిలో ఎందుకని చేయట్లా మీరు? అంటే సార్ ఠాగూర్ చేసిన తర్వాత మంచి అవకాశాలు వచ్చినాయండి. డాక్టర్ క్యారెక్టర్ వేసినట్టు. ఠాగూర్ చేసిన తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ బ్రదర్ క్యారెక్టర్ కూడా చేయమని కన్నడ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినాయి. ఓహో. బట్ కృష్ణవంశీ గారు, ఏమంటే మీరు ఠాగూర్ వెంటనే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శ్రీ ఆంజనేయకి మిమ్మల్ని పెట్టుకుంటే మీరు యాక్టింగ్ అంటే వెళ్తే ఎట్లా, నో అని ఆయన కొద్దిగా డిస్కరేజ్ చేశాడు. దాంతో మళ్ళీ అగైన్ ఐ కంటిన్యూ మై జాబ్ యాజ్ ఎ కో డైరెక్టర్. అలాగే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో కూడా 150లో కూడా చేశాను. వినాయక్ గారు బాగా ప్రమోట్ చేశారండి. ఎన్ని సినిమాలు చేస్తుంటారు నటుడికి మీరు? నేను ముందు అసలు ఫస్ట్ శరత్ గారు, డైరెక్టర్ శరత్ గారు. ఏ సినిమాది? వంశోద్ధారకుడా? అదే పెద్దింటల్లుడు. అప్పటి నుంచి ఏదన్నా ఆర్టిస్టులు డేట్ల కోసం నేను వెళ్తే, ఏంటా నువ్వు, ఎవరో డేట్ల కోసం నువ్వు వస్తావేంటి, నువ్వే ఆర్టిస్టువి, క్యారెక్టర్ శరత్ గారు అన్నారా? ఆయన బాగా ఎంకరేజ్ చేశాడండి. కో డైరెక్టర్ ఎప్పుడు అయ్యారు? కో డైరెక్టర్గా వంశీతో కంటిన్యూషన్, కృష్ణవంశీ గారి మూవీస్ అన్నిటికీ ఆయన ది చీఫ్ కో డైరెక్టర్. ఇంతకాలం 35 సంవత్సరాలు దాదాపు ట్రావెల్ చేశాను. ఎందుకని డైరెక్టర్గా మీరు ఒక సక్సెస్ఫుల్ దీంట్లో రాలేకపోయారు? అది మన అదృష్టం అనుకోవాలా, లేకపోతే ఎవ్వరు చెప్పలేని ఆన్సర్? అంటే చాలా మంది కో డైరెక్టర్గా ఉండిపోతున్నారు. అప్రెంటిస్గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన వాళ్ళు తొందరగా డైరెక్టర్ అయిపోతున్నారు. ఎందువల్ల అలా? అది మీరు ఇక్కడికి ఇంటర్వ్యూ చేసే చాలా మంది కో డైరెక్టర్స్ని క్వశ్చన్ చేస్తుంటారు. అందరూ చెప్పే సమాధానం ఒక్కటే సార్, ఇట్స్ టైం కోసం వెయిట్ చేయటం తప్పితే, టైం కోసం వెయిట్ తప్పితే అది దాని మీద మేకింగ్ మీద కమాండ్ లాగా కాదు.
లేకపోతే కథ చెప్పే కెపాసిటీ ల్యాక్ కాదు. కథలు చాలా సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసుకుని ఉన్నా. అంటే డైరెక్షన్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది కాబట్టి, Yeah. ఫ్యామిలీ మళ్ళీ అంతా మనం బర్డెన్ పడుతుంది కాబట్టి అది కూడా కారణం అనుకోవచ్చా? అలాంటివి కూడా ఉంటాయి సార్. అలాంటివి ఒక జర్నీ. ఇప్పుడు ఏదో కో డైరెక్టర్గా ఫిల్మ్కి ఇంత వస్తూ ఉంటుంది, ఫ్యామిలీ రన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు డైరెక్షన్ వెళ్తే ఆదాయం ఆగిపోతుంది. అదే ఇట్లా కొంచెం ఫైనాన్షియల్ ఈ కూడా కొంత ఉంటుంది. ఎస్ వెనకాల ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉంటే మనం రిస్క్ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది అలాగే మీరు అన్నది కరెక్ట్. వెనకాల బ్యాకింగ్ అనేది ఉంటే మనం ఈ 2 years మనం చేయనక్కర్లా, అవును. మనకి వెనకాల ఉంది అనేది టేక్ ఆఫ్ అవటం అనేది ఈజీ థింగ్. ఎప్పుడైతే అదే కో డైరెక్టర్గా చేస్తూ డైరెక్టర్గా అనేసరికి ఇలాంటి కొంత ల్యాగ్ అనేది వస్తుంది. అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు మధ్యలో కూడా డైరెక్షన్ చేశారు. అదే చేశాను. ఓన్ ప్రాజెక్ట్ ఒకటి టేకాఫ్ చేశానండి. ఏంటి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్ చెప్పండి కొద్దిగా. విమలారామన్ ఒక 9 జర్మన్ షెఫర్డ్ డాగ్స్తో ఒక ప్రాజెక్ట్ చేసి బయట నేను ఫైనాన్స్కి వెళ్ళలేక, ఇంట్లో వాళ్ళు సహకరించక అది వదిలేసా. ఇంట్లో వాళ్ళంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, నాతో స్టార్ట్ చేయించిన వాళ్ళు. లేదు మేము ఉన్నాం, వెనకాల బ్యాకింగ్ ఉన్నాం, స్టార్ట్ చేయి అని చెప్పి ముందు నా అమౌంట్ పెట్టి అలాంటిది కొన్ని ఒక బ్లండర్, అది ఒక బ్లండర్. ఇప్పుడు బోళా శంకర్లో కూడా మరి క్యారెక్టర్ వేస్తున్నారా? చేస్తాను సార్. డైరెక్టర్ గారు ఓకే అంటే ఇప్పుడు వినాయక్ గారు, మెహర్ రమేష్ గారు, ఇంకెవరెవరి దగ్గర చేశారు మీరు మొత్తం? ఎవరి దగ్గర చేయలేదని అడగండి. అలా కాదు సార్. ఇప్పుడు నేను ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డైరెక్టర్ నన్ను వదిలిపెట్టాడు. అవును. అంటే వంశీ గారి దగ్గరికి వెళ్ళా, 10 years జర్నీ చేశా. బాపయ్య గారు 10 years జర్నీ చేశా. అగైన్ ఇప్పుడు వినాయక్ గారి దగ్గర చేశారు. నా డైరెక్టర్స్ అలాంటి మంచి రిలేషన్ బాగా నేను రిలేషన్ వాళ్ళతో మంచి రిలేషన్ ఉంచుకుంటాను సార్. నా సర్వీసు నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నన్ను కావాలనుకునేటట్లు ఉండే పద్ధతిలో ఉంటాను. మీ పూర్తి పేరు ఏంటండి? సూర్యదేవర లలిత ప్రభాకర్ నాగ్. ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయి? ఒకటే పేరు. ఒకటేమో ఫాదర్ది సూర్యదేవర లలిత బాబు, లలిత కలిసింది. అది ఏంటంటే యాక్సిడెంటల్గా మదర్ నేమ్ కూడా లలితాదేవి. యాక్సిడెంటల్గా ఫాదర్ది మదర్ది అదే పేరు ఉండటం మూలంగా నాకు లలిత అని వచ్చింది. ఓకే. అది సూర్యదేవర లలిత ప్రభాకర్ నాగ్. తర్వాత మీకు ఇంతమంది దగ్గర పనిచేశారు కాబట్టి ఎవరెవరు మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది డైరెక్టర్లో? గమనించింది మీకు సుభాష్ గాయ్ తెలుసుగా. సుభాష్ గాయ్, వినాయక్ గారు, ఇట్స్ ఓపెన్. రోహిత్ శెట్టి తెలుసు కదా, తెలుసు. మెహర్ రమేష్. నేను అట్లా పోల్చుకుంటా. మరి బాబాయ్ గారు ఇక అది ఒక స్టైల్ అంటూ ఏం లేదు సార్. అది ఒక పాత పద్ధతి. టక్కున వచ్చామా, ఒక మిడ్ షాట్ ఒకటి తీసి 2 సజెషన్స్ తీసి సీను తొందరగా ఎండ్ చేసేసే చాలా ఫాస్ట్ మేకింగ్. ఇప్పుడు మనిషికో చరిత్ర లాంటి ఒక హిందీ సినిమా 28 daysలో షూట్ చేసింది. నేనే వర్క్ చేశాను. జాకీ ష్రాఫ్, కాదర్ ఖాన్, గొల్లపూడి మారుతిరావు గారి క్యారెక్టర్ కాదర్ ఖాన్ చేశాడు. జాకీ ష్రాఫ్ 28 daysలో ఒక హిందీ పిక్చర్ 28 daysలో ఫినిష్ అవటం అసలు ఇప్పుడు ఏదన్నా ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడే చేయట్లా వాళ్ళు. అప్పట్లో త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే మేకింగ్కి డిఫరెంట్ టెక్నికల్ వాల్యూస్ పెరిగేసరికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే క్వాలిటీ పెరిగింది అనుకోవచ్చు. అప్పుడు డెఫినెట్గా పెరిగింది. డెఫినెట్గా అప్పుడు క్వాలిటీ లేదు అని అంటానికి లేదు సార్. అప్పుడు ఉంది మంచి క్వాలిటీ. ఏమి ఇప్పుడు అది మాయాబజార్ కానీ అసలు వేటికి క్వాలిటీ తక్కువ ఉందండి. మరి త్వరగా చేశారు కదా. చేశారు. ఇది డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇది కారణం ఏమైనా లేట్ అవడానికి? డిజిటల్ కెమెరా మూలంగా జరుగుతుంది అనేది కాదండి. డైరెక్టర్స్ నెంబర్ ఆఫ్ షాట్స్, నెంబర్ ఆఫ్ ఇది యాంగిల్స్, నెంబర్ ఆఫ్
ఇది దీనికి వెళ్ళటం మూలంగా వచ్చింది. అందులో ఒక విధంగా చెప్పాలంటే అంటే మీరు మరోలా అనుకోవద్దు, అప్పుడున్న ఆర్టిస్టులు ఇప్పుడు లేరు. ఓకే, ఇది పెద్ద స్టేట్మెంట్ అవ్వచ్చు, బట్ నేను అనుకున్నది. కెమెరా ఫ్రేమ్ ఇట్లా ఫిక్స్ చేస్తే ఓ రామారావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక రేలంగి, ఒక రమణారెడ్డి వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. మీకు ఆ స్టేజీ మీద ఉండే ఒక ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేసి ఒక క్లోజ్ రేంజ్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ అదర్, అప్పుడు ఉన్నారు అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు. ఇది కొంచెంగా ఎక్కువ టైం తీసుకుంటుంది సార్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఎక్కువ పరభాషల మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాం? ఇతర భాషల నుంచి తీసుకొస్తున్నాం విలన్ క్యారెక్టర్ వ్యక్తుల్ని, ఎందువల్ల అది? అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద ఫిల్మ్ చేస్తున్నారంటే ప్రొడ్యూసర్స్ ఆ లాంగ్వేజ్ మీద కూడా ఆధారపడుతున్నారు. హిందీ ఆర్టిస్టులు కూడా మన సినిమాలో పెడితే హిందీ మార్కెట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో. అట్లాగే హీరోయిన్స్ని కూడా అంతే. స్కిన్ దట్ కొన్ని మన హీరోయిన్స్కి ఉన్న కొన్ని అబ్జెక్షన్స్ నార్త్ హీరోయిన్స్కి ఉండవు. అదే అలాగే విలన్స్ కాస్త వెస్ట్రన్ లుక్. ఇప్పుడు మన విలన్స్ని కూడా మనం ఎందుకు చేయటల్లా ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇతర వెళ్ళి రాష్ట్రాలకు చేస్తున్నారు కదా. ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు, మలయాళంలో చేస్తున్నాడు, హిందీలో చేస్తున్నాడు, తమిళ్లో చేస్తున్నారుగా. అలా ఏం కాదు సార్. ఊరికే ఇప్పుడు ఒక వెస్ట్రన్ క్యారెక్టర్ అనేది ఏదో ఒక ఇది కావాలి అనుకున్నప్పుడు వెళ్తే తప్పటల్లా, ఏ ప్రొడ్యూసర్కి తప్పటల్లా. ఇప్పుడు మీలాంటి సీనియర్ కొత్తగా వచ్చిన యువ దర్శకుడి దగ్గర పనిచేయడానికి ఇబ్బందికరంగా అనిపించదా? ఏమనిపించదండి. నేను నా జూనియర్స్ దగ్గర పనిచేయటానికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నా జూనియర్ మీరు అనుకోండి, మీరు నాకు కనిపించరు, ఆ సీటు కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ డైరెక్టర్ చైర్. ఆ డైరెక్టర్ చైర్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. మీరేమనుకుంటున్నారు అది నేను ఏర్పాటు చేసి ఇస్తా. మీరు ఎలా అనుకుంటున్నారు అది నేను అరేంజ్ చేసి ఇస్తా. ఐ రెస్పెక్ట్ దట్ చైర్. ఓకే, అందువల్లనే నేను స్టిల్ కంటిన్యూ అవ్వగలుగుతున్నా. ఓకే, చాలామంది నాకంటే ఇండస్ట్రీలో లేటుగా ఎంటర్ అయిన వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అయ్యారు. మరి వాళ్ళకి నేను ఎందుకు రెస్పెక్ట్, ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు మీతో పనిచేసిన వాళ్ళలో ఎవరెవరు డైరెక్టర్లు అయ్యారండి? అసోసియేట్గా లేదా కో డైరెక్టర్గా? త్రివిక్రమ్ పనిచేశాడు మన దగ్గర. విక్రమ్ కే కుమారా? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారా? మెహర్ రమేష్ మన దగ్గర. బట్ అట్లా ఉన్నారు సార్ చాలామంది. అంటే అది వాళ్ళ అదృష్టం అనుకోవాలా లేకపోతే వాళ్ళ టాలెంట్ అనుకోవాలా? టాలెంట్ ఈజ్ దేర్. అన్నిటికంటే ఏంటంటే సార్, డైరెక్షన్ అనేది హ్యూమన్ రిలేషన్స్ అని నేను బాగా నమ్ముతా. ఆ హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసే మెహర్ రమేష్ గారు అసలు పిఆర్ఓ భలే పిఆర్ మెయింటైన్ చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు మీరు కూడా అట్లా నేర్చుకోవచ్చు కదా. అది హ్యూమన్ రిలేషన్షిప్ అనేది పిఆర్ మెయింటైన్ చేయటం అనేది అది ఒక ఆర్ట్. అది అందరికీ ఆఫ్ కోర్స్. ఇప్పుడు గొప్పగా నేను కథ చెప్పలే ఉండొచ్చు, బట్ నిన్ను కన్విన్స్ చేసే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసే విధంగా కథ చెప్పటం, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడటం, అది ఒక ఆర్ట్. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాత్ర ఎంత? పాత్ర ఎంత అంటే పనిచేసి డబ్బులు తీసుకెళ్ళిపోయేది పద్ధతి ఒకటండి. పని చేసి నేను పని చేస్తున్నా కదా, డైరెక్టర్ దగ్గర పని చేస్తున్నాను, పని చేసి అంతవరకే ఏం మాట్లాడకుండా ఎస్ సార్ అని వెళ్ళిపోవటం అనేది ఒక పద్ధతి. నేను పనిచేసే ఫిల్ము నా ఫిలిం అని ఫీల్ అవ్వాల్సిందే. మీరు ఫీల్ అవుతారు అట్లా. నా ఫిలిము ఇది సక్సెస్ అవ్వాలి, నేను పనిచేసే ఫిలిం నా ఫిలిం అని తీసుకునేవాళ్ళు కొంతమంది. నాట్ ఓన్లీ మీ ఉన్నారు ఇండస్ట్రీలో. ఓకే, అలా కాకుండా ఇంకో పద్ధతి కూడా చెప్తా. ఎస్ దే ఆర్ పేయింగ్ ప్రొడ్యూసర్స్ ఏదో మంత్లీ 1.5 2 ఇస్తున్నారు, అది తీసుకుని ఎస్ వెళ్ళిపోదాం
ఎస్ నీకు అది ఆర్టిస్టులు ఇది అలా కాకుండా షార్ట్లో ఇన్వాల్వ్మెంట్, ఆర్టిస్టుల ఎక్స్ప్రెషన్లో ఇన్వాల్వ్మెంట్, అన్నీ తీసుకుని సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఒక సినిమా హిట్టా ఫ్లాప్ అనేది మీకు సినిమా మేకింగ్ స్థాయిలో తెలిసిపోతుందండి? ఎస్, డెఫినెట్గా తెలుస్తుంది సార్, డెఫినెట్గా తెలుస్తుంది. అంటే ఎంతమందికి తెలుస్తుంది అనేది చెప్పిన ఐ క్యాన్ సార్, నేను చెప్తా. మీరు అంచనాలు తప్పిన సినిమా ఏమైనా ఉందా? మీరు సక్సెస్ అవుతుంది అనుకుని ఫ్లాప్ అయిన సినిమా ఏదన్నా? ఏది లేదు సార్, ఏది లేదు. ఫ్లాప్ అంటే ఫ్లాపే, తెలిసిపోతుంది ముందే. ఎస్. ఇప్పుడు నేనంటుంది సార్, తెలియపోవటానికి ఏం లేదు సార్, కొద్దిగా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే అఫ్కోర్స్ నేనంటుంది అన్నీ బాగున్నాయి, ఎక్కడో ఒక్కటి 100లో 1 ఫెయిల్యూర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మినిమం అసలు మనకి తెలిసిపోద్ది, ఇది ఎస్ ఇది బాగుంది, కథ బాగుంది, కథనం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు. మరి లీక్ అయిపోతే ఈ సమాచారం బయటికి బయర్స్ రారు కదా? అట్లాంటివి జరుగుతుంటాయి కదా. ఎస్, అడుగుతూ ఉంటారు కదా ఈ సినిమా ఎలా వస్తుంది ఏంటి, కొంతమంది బయ్యర్స్ అదే వేటలో ఉంటారు సార్. అది ఇది మీద కొంత. బట్ ఏంటంటే డెఫినెట్గా తెలుస్తుంది సార్, ఆ పిక్చర్కి పనిచేసే అంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, దానిలో ఫిల్మ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకున్న వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎస్, బాగా వస్తుంది. ఇప్పుడు మరి పెద్ద సినిమాలు చాలా ఉన్నాయండి, RRR, ఆచార్య, ఇలాంటి సినిమాలు, భీమ్లా నాయక్. ఇప్పుడు మీ బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ 3 సినిమాలు ఎలా ఉంటాయి? అది ఎట్లా మనం చెప్తాం సార్, వీ కాంట్ టెల్ అంటే ప్రీవియస్ మూవీస్ ట్రైల్స్ అంతేగాని అనుకుంటూ ఉంటారు కదా డైరెక్ట్ డిపార్ట్మెంట్ లో, సినిమా భలే వచ్చింది, ఇది అసలు ఇది బాగా తీసారు అనుకుంటూ ఉంటారు కదా. అట్లా ఏముందంటే ఇప్పుడు నేను ఆ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటారు. తన డైరెక్టర్ గురించి ఎవరు బయటికి చెప్పుకోరు కదా, లీకులు చేయకుండా జాగ్రత్త పడతా ఉంటారు. జాగ్రత్త పడతారు, ఎందుకంటే డైరెక్టర్ మళ్ళీ ఏమైనా అంటారు కదా బయటకు వస్తే, అలాంటిది ఉంటుంది. బట్ ఏంటంటే బయటికి చెప్పపోయినప్పటికీ కొంతమంది ఆ డైరెక్టర్తో, ఆ ప్రొడ్యూసర్తో, ఆ టెక్నీషియన్స్తో కూర్చొని ఫైట్ చేస్తూ ఉంటారు. లేదు సార్, ఈ సీన్ ఇది కాదు, ఇలా కాదు వెళ్ళాల్సింది, ఇలా వెళ్ళాలి అని. ఇది కొంతమంది సినిమా రంగంలో ఒక విమర్శ ఉందండి, కొంతమంది డైరెక్టర్లు ఏ టాలెంట్ లేకపోయినా కో డైరెక్టర్ మీద ఆధారపడి సినిమాలు తీస్తూ ఉంటారు, చేస్తుంటారని. నిజమేనా అది? ఐఎమ్ నాట్ బిలీవింగ్. డైరెక్టర్ విజన్ని కో డైరెక్టర్ ఏం చేస్తాడండి? డైరెక్టర్ విజన్ని అమలుపరచగలుగుతాడు కో డైరెక్టర్, అంతేనా? ఎస్. ప్రభాకర్ గారు నాకు ఇలా కావాలి, నేను ఇలా అనుకుంటున్నాను. అంటే రైటర్స్కి గోస్ట్ రైటర్స్ ఉన్నట్టుగానే డైరెక్టర్స్ కూడా అట్లా ఉండొచ్చు కదా? డైరెక్టర్స్ కూడా ఉండి వాళ్ళేం షూట్ చేసి పెట్టరు కదా సార్. కాకపోతే ఏంటంటే సార్, దానిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ బాగుంది సార్ ఫలానా దీనిలో, అది మనం ఇన్స్పైరబుల్గా మనం తీసుకోవచ్చు. దాన్ని చూసి ఆ యాక్షన్ ఎపిసోడ్ని ఇన్స్పైర్ అయ్యి మనం చేయొచ్చు సార్. లేకపోతే ఫలానా ఆ సీన్ ఉంది, ఆ షాట్ ఉంది, అలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటాయి. కానీ అలాంటి సజెషన్స్ ఏముంది, కెమెరామెన్ ఇస్తాడు, కో డైరెక్టర్ ఇస్తాడు, ఆర్ట్ డైరెక్టర్ ఇస్తాడు, ఆ సజెషన్స్ అన్ని తీసుకుంటాడు డైరెక్టర్. అంటే ఎందుకు వస్తున్న డౌట్ ఇది, కొంతమంది కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం ఇన్ని వేసుకుంటున్నారు పేర్లు టైటిల్ కార్డులో. లేదు ఇప్పుడు లేరు కదా, ఆఫ్టర్ దాసరి గారు, ఆ తర్వాత లేరు సార్ ఎవరు. ఇన్ని పోర్ట్ఫోలియోస్ క్యారీ చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. అదే అంతే, ఆయనతోనే ఎండ్. ఆ తర్వాత క్యారీ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మ్యూజిక్ సెన్స్ ఉంటుందేమో కొంతమందికి. ఎస్, ఉంటుంది, మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఫోటోగ్రఫీ, నాకు ఈ సీన్ ఈ మూడ్లో కావాలి, ఈ మ్యూజిక్ ఇలా కావాలి అని చెప్పేవాడే డైరెక్టర్ సార్. అలాంటి ఎస్. ఇప్పుడు కో డైరెక్టర్ పాత్ర ఏంటండి సినిమా విషయంలో? అదే ఇప్పుడు అడిగింది, ఇప్పుడు మీరు అడిగిందని అదే షెడ్యూలింగ్ చేయటమా, లేకపోతే నాట్ ఓన్లీ షెడ్యూలింగ్, ఎవ్రీథింగ్, అన్ని శాఖల మీద 24 క్రాఫ్ట్స్ మీద అక్కడ కమాండ్ తీసుకుని, ఎస్, డైరెక్టర్ ఏమనుకుంటున్నారు, డైరెక్టర్కి ఏం కావాలి, ఈ డైరెక్టర్కి ఏం కావాలి, ఎలా కావాలి అనేది చేసి పెట్టడం ఒకటి. అట్ ది సేమ్ టైం నేను అదే ఇందా మీకు చెప్పాను కదా, ఈ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ నాకు పే చేస్తున్నాడు కానీ నాకెందుకు అది రాంగ్ జరుగుతున్నా మనకెందుకులే అనుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. వెళ్ళకుండా లేదు సార్, మనం వీ హ్యావ్ టు సార్, అక్కడ చిన్న అది రెక్టిఫై చేయాలి సార్, ఆ రెక్టిఫై చేయడానికి ఇంకో సీన్ చేయాలా, లేకపోతే ఒక క్లోజ్ తీయాలా, ఇట్లా ఈ
ఇట్లా కొన్ని అట్లా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కొంతమంది కో డైరెక్టర్స్ సార్. అఖండ సినిమా చూసారా ఈ మధ్య మీరు? ఎస్, మీకు ఏమనిపించింది సినిమా చూస్తే? ఇట్స్ మెరికల్ మేకింగ్. డైరెక్టరు అద్భుతమైన మేకింగ్, సబ్జెక్టుగా ఏం లేదు సార్. ఓకే. మేకింగ్. కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ సబ్జెక్ట్ ఏముంది సార్? అదే. అఖండ ఏముంది సార్? మేకింగ్ మెస్మరైజింగ్. మీకు ఏ అంశాలు దాంట్లో నచ్చినాయి చెప్పండి అఖండ చూస్తుంటే? సీనియర్ కోఆర్డినేటర్ కాబట్టి మీరు, మీకు మిమ్మల్ని మెప్పించిన సన్నివేశాలు? ఆల్ బాలకృష్ణ, అఘోరా బాలకృష్ణ చేసిన ఎపిసోడ్స్ అన్నీ అద్భుతం. ఆ తర్వాత డైరెక్టర్ స్టైలు. ఎస్, డైరెక్టర్స్ స్టైల్ ప్రతిదీ. బాలకృష్ణ గారి పోస్చర్స్ కానీ, బాలకృష్ణ అని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒక డైరెక్టరు. ఇప్పుడు మెహర్ రమేష్ గారు ఉన్నారు, అవును. ఆయనకి సార్ని, చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా ప్రజెంట్ చేస్తే ఫ్యాన్స్, ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. అంతేగా ఫస్ట్ టైం బోళశంకర్ చేస్తున్నారు ఆయన థియేటర్లో ఏ లైటం, అలాంటి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్. ఈయన ఏం చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది, బాలకృష్ణ ఏమి చేస్తే రెస్పాన్స్ వస్తుంది అనేది బోయపాటి సీని గారికి తెలుసు. అట్లాగే ఈయన బోళశంకర్ చేస్తున్నారు. ఆ బోళశంకర్ కూడా చిరంజీవి గారు ఏం చేస్తే ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వస్తుంది, అలాంటి దీనిలో. ఇప్పుడు సెట్స్కి వెళ్ళే ముందే చాలా వర్క్ ఎస్. ఎన్నాళ్ళు వర్క్ చేస్తారు అట్లా? దాదాపు ఒక్కొక్క సినిమాని బట్టి ఉంటుంది, ఒక్కొక్క డైరెక్టర్ని బట్టి ఉంటుంది. మంచి హోంవర్క్ చేసుకుని. తెలుగు సినిమానే కాకుండా ఇతర భాషల సినిమాలు కూడా మీరు బాగా చూస్తారని విన్నా నేను. కొన్నిటికి పనిచేశారు మీరు, హిందీ సినిమాలు కూడా. మిమ్మల్ని ప్రభావితం చేసిన ఆ సినిమాలు కానీ, ఆ లాంగ్వేజ్ సినిమాల గురించి చెప్పండి సార్. ఇంగ్లీష్లో క్లైంట్ ఈస్ట్వుడ్, యాంథనీ క్విన్, ఒమర్ షరీఫ్, ఇట్లా వాళ్ళ మూవీస్ ఎక్కువ చూసేవాడినండి. అసలు పోస్టర్ మీద ఇంగ్లీష్ మీద కమాండ్ లేకపోయినా, ఇంగ్లీషు అంతగా దాని మీద లాంగ్వేజ్ మీద అంత కమాండ్ లేకపోయినా ముందు ఆర్టిస్టులు అనగానే చూడటానికి ఇంట్రెస్ట్ చూపించేవాడిని. అట్లాగే మలయాళం ప్రేమ్ నజీర్ మూవీస్, కన్నడ విష్ణువర్ధన్, రాజ్ కుమార్ మూవీస్, ఓకే, హిందీ రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, రాజ్ కపూర్. అసలు ఫస్ట్ వెరీ బిగినింగ్ రాజ్ కపూర్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. జిస్ దేశ్ మే గంగా బేతి హై, ఓహో, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్. అట్లా ఆల్ లాంగ్వేజెస్ మూవీస్. అంటే మీ ఫస్ట్ సినిమానే హిందీ సినిమా పనిచేసారు. అట్లాగే మలయాళం మూవీస్, మోహన్ లాలి. పనిచేశారా మోహన్ లాల్ సినిమాలకి ఏమన్నా? లేదు సార్, పని చేయలేదు. తమిళ సినిమాలకి ఏమైనా చేశారా? తమిళ్లో ఏదో ఒక షెడ్యూల్ పని చేశాను అంతే. లేదు, ఫుల్ మూవీస్ హిందీ పని చేశాను. హిందీ, తెలుగు. ఎస్, హిందీ తెలుగు. బాపయ్య గారు హిందీ చేయటం మూలంగా. మిమ్మల్ని డైరెక్షన్ పరంగా ఆకట్టుకున్న డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు అంటే ఇతర లాంగ్వేజ్లో కానీ? ఇతర లాంగ్వేజ్లో అంటే నాకు సుభాష్ గారి అంటే బాగా ఇష్టం సార్. మన్మోహన్ దేశాయ్ అంటే బాగా ఇష్టం. రీసెంట్గా రోహిత్ శెట్టి, బ్యూటిఫుల్ మేకర్. అంటే కమర్షియల్ మేకర్స్, నేనంటే కమర్షియల్ మేకర్స్. అలాగే మరి రిషికేష్ ముఖర్జీ, క్లాసికల్ ఫిలిమ్స్. బాసు చటర్జీ, ఎస్, క్లాసికల్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. శక్తి సామంత, ఇట్లా ఉన్నారు. అట్లాగే ఉన్నారు. ఇట్లా అన్ని టైప్ ఆఫ్ మూవీస్ చూసేవాడిని. అట్లాగే కన్నడ పుట్టన్న కనగల్ గారు, ఇట్లా బాగా శివాజీ గణేషన్, ఎంజీఆర్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని. అప్పట్లో తెలుగులో ఎక్కువ డబ్బు అవుతుండే. మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు చిన్నప్పటి నుంచి? నాకు ఫేవరెట్ హీరోస్ లేరు సార్. అన్ని హీరోలు నాకు అందరూ ఆల్ లాంగ్వేజెస్లో. ఎస్, అందరి మా నాన్నగారు కూడా మంచి నటుడు కాబట్టి. ఎస్. ఆయన షమ్మి కపూర్ అంటే ఆయనకి బాగా ఇష్టం. ఎస్, ఫాదర్ జనరేషన్లో షమ్మి కపూర్ అంటే నేను అప్పుడు ఈ షమ్మి కపూర్ ఫిల్మ్స్ చూడ, బ్రహ్మచారి, జంగిలీ, ఈ మూవీస్ చూశానండి. షమ్మి కపూర్ మూవీస్, రాజ్ కపూర్ ఎక్కువ చూసా. అట్లాగే ఆల్ లాంగ్వేజెస్ మూవీస్ సార్. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, అన్నీ ఆల్ లాంగ్వేజెస్ మూవీస్. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే మనకు కథ రాసుకునే కెపాసిటీ లేకపోతే అసలు డైరెక్టర్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో. ఇది వరకు డైరెక్టర్ వేరుగాను, రైటర్ వేరుగా ఉండేవాళ్ళు. అది ఒక 10 years నుంచి ఎట్లయిందంటే, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, కథ నేను చెప్తే బాబు నువ్వే డైరెక్ట్ చేసేయి అంటున్నారు.
మంచి కెమెరామెన్ పెట్టుకో, మంచి కో డైరెక్టర్ని పెట్టుకో, నువ్వు డైరెక్ట్ చేసేయి. అలాగే జరుగుతుంది. మరి మీరేమైనా తయారు చేసుకున్నారు కథలు? ఎస్ ఐ గాట్ ఉన్నాయి 10-15 అయితే. రెడీగా ఉన్నాయి. మీకు చెప్పమంటారా? చెప్పండి. ఎందుకంటే మనకు తెలిసిన ప్రొడ్యూసర్లు మనం కూడా చెప్తాం. ఎస్ ఎందుకంటే ఇప్పుడు సినిమా పరిధి పెరిగింది, మార్కెట్ పరిధి పెరిగింది సార్. ఓటీటీలు అన్నారు, ఆల్ ఛానల్స్, డిజిటల్ బాగా పెరిగిపోయింది. మీరు ఇట్లా కో డైరెక్టర్కి బిజీగా ఉండటం వల్ల మరి సినిమా డైరెక్షన్ ఛాన్స్ పోతుంది కదా ఒక్కోసారి, అనిపిస్తుంది కదా? ఎస్ పోతుంది. అదే నేను కొద్దిగా 1 year 2 years బట్ ఓ పిక్చర్ సినిమా అనేది డైరెక్ట్ చేస్తాను సార్. హీరోగా చేస్తాను, నేను హీరోగా యాక్ట్ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను. ఇట్స్ కన్ఫర్మ్డ్. ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నా. 65 years ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఒకటి రాస్తాను. ఓకే, ఎవరికైతే బాగుంటుంది అది నాకే బాగుంటుంది. అట్లాగా నేనే చేస్తా. ఓకే, డెఫినెట్గా చేస్తానండి. అలాగే డైరెక్షన్ కూడా నేను ఐ నెవర్ ఫర్గివ్. లేదు ఇంకా నేను చేయలేను అనేది కాదు, చేస్తాను, డైరెక్ట్ చేస్తాను. అసలు అంటే నటుడిగా చూసినప్పుడు కూడా ఏమైనా అంటూ ఉంటారు అసలు? వెరీ నైస్ జెంటిల్మెన్ సార్. చాలా ఈజ్ అ డిక్షనరీ. అసలు ఆయన గురించి ఏమనేది చక్కగా అందరినీ. బాలకృష్ణ గారి సినిమాలు కూడా పనిచేశారు మీరు? పనిచేశాను. రూలర్ చేశారు కదా? అవును. రూలర్ చేసేటప్పుడు అట్ ది సేమ్ టైం కేఎస్ రవికుమార్ గారికి నేను చెబుతానే, ఆ ఫైట్ జరుగుతూనే ఉంది మేకింగ్ అంత. అదే మీరు ఇంతకుముందు ఒక మ్యాగజైన్ జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మీకు మీకు తెలియదా ఫిల్మ్ గురించి, మీకు ఎందుకు తెలియదా అని. తెలుసు నాకు. రూలర్ సార్, టాపిక్ ఈజ్ ఓకే, ఫస్ట్ టేక్ ఆఫ్ అయింది, ఎటేటో వెళ్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఓకే, దీన్ని ప్రాబ్లం అని తీసుకున్నావో ఆ ప్రాబ్లం వదిలేసేసి ఎటైతే వెళ్ళిపోయిందో కదా, అది ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది సార్. మీరు కేఎస్ రవికుమార్ గారు చెప్పారా? నేను చెప్పా. అందుకనే స్టిల్ ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ప్రభాకర్ ఎప్పుడు దీని మీద అడుగుతానే ఉన్నాడు, బట్ నేనేం చేయలేని పరిస్థితి. అంటే మీరు అనుకున్నా, ఎందుకు ఆడదనుకున్నారు అది? అదే సార్ నేను చెప్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం కోసం హీరో బయలుదేరాడు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా వేరే టాపిక్కి వెళ్ళిపోయి, వేరే క్లైమాక్స్లోకి వెళ్ళిపోయి, అది కరెక్ట్ కాదు కదా. అంతేగా. ఇప్పుడు తప్పింది కదా. అఖండ ఎందుకు హిట్ అయింది సార్? అదే సరైన వేలో వెళ్ళింది కాబట్టి. వేలో అది ఒక అది నేను అంటుంది. ఇప్పుడు అదే మీరు అడిగారు కో డైరెక్టర్స్కి తెలియదా అంటే తెలుస్తుంది. మేమేం చేయలేని పరిస్థితి. ప్రొడ్యూసర్కి ఒక చిన్న వెనకాల ఇది తొందరగా పిక్చర్ ఫినిష్ చేసి ఇచ్చేద్దామన్న ఉద్దేశం ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసరు డైరెక్టరు అదే హీరో చెప్పినట్లు కంటిన్యూ కాకపోతే నాకేం ఇబ్బంది అని చెప్పి డైరెక్టరు పరిస్థితులు. ఒక్కోసారి మనకు అనిపించినా కానీ మన మొహమాటం వల్ల చెప్పలేకపోవచ్చు కదా డైరెక్టర్కి. అవును, చెప్పలేకపోవచ్చు సార్. అలాంటిది కూడా ఉంటుంది, బట్ అలాంటిది మొహమాట పన్ను నేను. లేదు సార్, ఇది రాంగ్, ఇది జరుగుతుంది, తప్పు జరుగుతుంది, ఆలోచించండి అని నేనేమి 10 మందికి వెళ్ళి కాల్ చేసి చెప్పను. డైరెక్టర్కి పర్సనల్గా కూర్చొని చెప్తా. లేదు సార్, ఇది కరెక్టా, మనం వెళ్తుంది, ఒకసారి ఆలోచించండి సార్ అంట. 2 సార్లు చెప్తా. ఇప్పుడు 3వసారి చెప్తే మీరు అఫెండ్ అవ్వచ్చు. అట్లా కాకుండా ఒకసారి హీరోకి చెప్పే అవకాశం ఉంటుందా? ఇట్లా జరుగుతుందండి అని ఏమన్నా చెప్పకూడదు. ఎథిక్స్. డైరెక్టర్కి చెప్తే డైరెక్టర్ ఇంజెక్ట్ చేసుకుంటాడు, డైరెక్టర్ సజ్ చేసుకుంటాడు. హీఈస్ అ క్యాప్టెన్ మాట ఇది అవాయిడ్ చేసి హీరోతో చెప్పి ప్రొడ్యూసర్తో చెప్పి ఇది కరెక్ట్ కాదు. మనం డైరెక్టర్ నీకు అవకాశం ఇవ్వకపోతే కదా, అంతేగా, రండి కూర్చోండి ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడుగా. అడుగుతున్నప్పుడు చెప్పడంలో తప్పులేదు, చెప్పాలి, తప్పులేదు కాదు, చెప్పాలి. ఇట్స్ నీ రెస్పాన్సిబిలిటీ. మీరు 6 అడుగులు ఉన్నారండి, సినిమాలు నటించారు, విలన్ లేరు మనకి, విలన్ పాత్ర చేయొచ్చుగా మీరు. చేస్తాను సార్, అవకాశం ఇస్తే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎక్కువ మంది చూసి బాగున్నాడు అనుకుంటే చేస్తాను నేను. ఇప్పుడు సంపత్ రాజు లాగానే ఉన్నారు కదా మీరు కూడా అని మీరు అంటున్నారు. జనం అనుకోవాలి కదా, డైరెక్టర్లు అనుకోవాలి కదా, ప్రొడ్యూసర్లు అనుకోవాలి కదా. అని మీరు అనొచ్చుగా డైరెక్టర్ గారితో, ఏమని, మెగా రమేష్ గారు నాకు ఇవ్వండి విలన్. అదే ఆయన కనిపించాలిగా. అదే, అంతేగాని మీరు అడగరు. నేను అడగలేను సార్. ఏదో అదేంటంటే అదే మీకు చెప్పింది నేను. మీరు ఎందుకుని అంటే బార్న్లోనో బ్రాటప్లోనో ఆ ప్రాబ్లం ఉంది. అదే నేను బాగా సఫర్ అవుతున్నప్పుడు కూడా ఒక వినాయక్ గారు
ఒక పత్సా నాగరాజ్ అని కాటకట ప్రసూన్ గారని ఏంటి ప్రాబ్లము అని వాళ్ళే ఎంటర్ అయ్యారు తప్పితే నేను అడగలేకపోయా. అదే అది నేను అంటుంది. అట్లాంటి ఒక చిన్న బార్న్ బ్రాటప్లో కొంతమందికి వస్తుంది, అది అడగలేము మనం. మీ దగ్గర నేను గతంలో ఒక కథ విన్నాను, చాలా బాగుంది, లేరీ ఓరియంటెడ్ కథ అది. కానీ మంచి కథ అండి, మరి ఎందుకని మీరు ప్రొడ్యూసర్కి చెప్పలేకపోతున్నారు? అది చెప్పండి, మీరు ఏ ప్రొడ్యూసర్కి చెప్పమంటారు నేను చెప్తా. ఒక్క నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ ద్వారా కూర్చున్న ఒక 100 మందిని కూర్చోబెట్టండి, 100 మందిని కన్విన్స్ చేసి చెప్తా, నేను సబ్జెక్ట్ చెప్తా. నేను అదే చెప్తున్నా, నా దగ్గర సబ్జెక్ట్ లేక కాదు, నేను అడగలేక. ఏ ప్రొడ్యూసర్ నేను అడగలేను. ఎస్ సార్, నా దగ్గర మంచి కథ ఉంది సార్, వినండి. హీరోని ఎప్పుడో ఒకసారి ఖడ్గం జరిగేటప్పుడు రవితేజతో మీటింగ్ అయింది. రవితేజ అగ్రీడ్. జాకీ ష్రాఫ్, రవితేజ. జాకీ ష్రాఫ్ జైలర్ క్యారెక్టరు, రవితేజ ప్రిజనర్. కథ బాగా నచ్చింది. టేక్ ఆఫ్ అనుకునే టైంకి ఏదో ఆర్ఎఫ్సి వాళ్ళకి డేట్లు ఇచ్చాను, ప్రభాకర్ నెక్స్ట్ చేస్తాను. అది అట్లా కొన్ని అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి సార్. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్కి అప్పట్లో స్టూడెంట్ నెంబర్ 1 చేసినప్పుడు టైంలో దారాసింగ్ దారాసింగ్ బతికున్నాడండి అప్పుడు. తాతగారు ఇతను మనవడు క్యారెక్టరు. ఒక ఫోక్లర్ మూవీ చెప్పా, బాగుంది, చాలా బాగుంది. తారక రాముడు ఒక్క మాట అంటే తప్పడు, చేస్తాడు, బాగుంటుంది, ఇది చేద్దాం అన్నారా? అన్నాడు. అంతే, స్కిప్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇది సినిమా అవకాశం రావాలంటే మనం హీరోని నమ్ముకోవాలా, నిర్మాతను నమ్ముకోవాలా? మీలాంటి వాళ్ళు అది ఇటు సమయానుకూలముగా ఆ సమాధానాన్ని ఎట్లన్నా మార్చుకోవచ్చు. కొంతమంది హీరోలకి నచ్చి హీరోలు ఇప్పుడు నౌ డేస్ అంటే హీరోల దగ్గర 10 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు సార్. ఉంటే ఆ ప్రభాకర్ చెప్పిన కథ బాగుందే, అది టేక్ ఆఫ్ అవుదాం అనే ఉద్దేశం ఆయన కలిగితే ప్రొడ్యూసర్ని కమాండ్ చేయగలుగుతాడు. ప్రొడ్యూసర్కి కమాండ్ ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఏదైనా కథ నచ్చితే ప్రభాకర్ చెప్పిన కథ బాగుందండి, ఒకసారి వినండి అంటారు. ఎస్, ఇది మ్యూచువల్, దీని మీద వెళ్ళేదే. ఎస్ సార్. అంటే కొంత డామినేషన్ ఎక్కువ హీరోదే కదా ఈ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎస్, అదే, ఎందుకంటే హీరో ఓకే అంటే అసలు ప్రొడ్యూసర్ కూడా కామ్ అయిపోతారు అనేది కాదండి. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నో, కాదు, అది కాదు, ఇది కాదు, అది చేద్దాం అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది జర్నీ చేసేవాళ్ళు ఉన్నారు, హీరోతో కలిసి జర్నీ చేసేవాళ్ళు. మన తెలుగులో మల్టీ స్టార్ సినిమాలు ఎందుకు రావట్లేదు? త్రిబుల్ ఈ మధ్యన వస్తున్నాయి, ఈ మధ్యన కొద్దిగా వస్తున్నాయి, కానీ చాలా కాలం ఇప్పుడు అక్కడే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిపి చేశారు. మరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చేయట్లేదు, లేకపోతే ఇట్లా పెద్ద హీరోలు కలిపి చేయట్లేదు కదా, ఎందువల్లది అసలు? మనకేంటి ఇక్కడ ప్రాబ్లం? ఒక విషయం చెప్పమంటారా, మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. ఎవరికి వాళ్ళు మాకు మార్కెట్ ఉంది, నేను ఆయనతో కలిసి ఎందుకు చేయాలి, ఆ హీరోతో కలిసి ఎందుకు చేయాలి అనే ఒక ఇది ఉంటుంది వాళ్ళకి ఇంటర్నల్గా. అట్టగా ఎందుకంటే మోహన్ లాల్, మాముట్టి ఇద్దరు కలిసి చేయలే మలయాళంలో? చేశారు కదా. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి చేయలే? చేశారు కదా. మరి మనలో ఎందుకు చేయట్లేదు? ఇదే, ఎవరి మార్కెట్ వాళ్ళకు ఉంది, నా మార్కెట్ నాకు ఉంది. మరి కృష్ణ సోమబాబుల కాలంలో కూడా చేశారు. ఈ జనరేషన్కి వచ్చేసరికి తగ్గింది, ఇప్పుడు మళ్ళీ మొదలైంది అనుకుంటున్నాను నేను. ఏం మొదలైంది? ఎవరు కాంబినేషన్ చేస్తున్నారు చెప్పండి? ఒక్క రాజమౌళి గారు త్రిబుల్ ఆర్లో కలపగలిగాడు. అగైన్ ఎంతమంది చేస్తారు చెప్పండి? ఎంతమంది చేస్తారు? అదే చేస్తే మాత్రం అది అద్భుతమే. డెఫినెట్గా మల్టీ స్టార్ ఫిల్మ్స్ అవుతాయి. అంటే కొంత బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి కదండి, డైరెక్టర్ మీద బాధ్యత పెరుగుతుందిగా. ఇది పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం కన్విన్సిబుల్గా ఇద్దరికి క్యారెక్టర్స్ కన్విన్సిబుల్గా రెడీ అయ్యే కథలు రెడీ చేసుకునే కెపాసిటీ ఉండాలి డైరెక్టర్కి. ఎస్, ఇప్పుడు గుండమ్మ గారికి కథ చేస్తే నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి సమంగా ఉండాలి. అవును. ఎస్, అలాంటి ఏదైనా పట్టుకునేప్పుడు చేసే ఇది. ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు రాజమౌళి గారు కానీ వీళ్ళందరూ మంచి పాన్ ఇండియా డైరెక్టర్లుగా ఎదిగారండి. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇండియన్ అదర్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంది ఇప్పుడు. అది మన అంటే డైరెక్టర్లో దమ్ము అనుకోవాలా, లేకపోతే ఎట్లా? అది హీరోల కెపాసిటీ అనుకోవాలా, మార్కెటింగ్ కెపాసిటీ అనుకోవాలా? డైరెక్టర్స్ దమ్మే సార్. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి డైరెక్టర్స్ దమ్మనే. ఎస్, ఎందుకంటే శంకర్ గారు, తమిళ్లో శంకర్ గారు కూడా అట్లా తీసుకెళ్తున్నారు, సినిమాని తీసుకెళ్లారు. మన రాజమౌళి గారు కూడా చేస్తున్నారు. కానీ డైరెక్టరే. మరి డైరెక్టర్స్ మరి తీసుకుని
అంత పాన్ ఇండియా అది దీనిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు రాజమౌళి గారు త్రిబుల్ గురించి అసలు ఇద్దరి క్యారెక్టర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఎంత ఇది ఎఫర్ట్ ఉండుంటుంది. చాలా హోంవర్క్ చేయాలి. ఎస్, అంత హోంవర్క్ చేస్తే చేయొచ్చు సార్. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు చేయకూడదని ఎక్కడుంది? ఏమో మళ్ళీ రాజమౌళి లాంటి వాళ్ళు పూనుకుని నేను ఇంకొక వైడ్ ఫిల్మ్కి వెళ్తాను. ఈ మధ్యన ఒక టాక్ వస్తుంది, వీళ్ళిద్దరు కలిపి సినిమా చేస్తారేమో, షో చేస్తున్నారు, అన్స్టాపుల్లో ఉంటారో నెక్స్ట్ సీజన్లో. జరగచ్చు సార్. ఏముంది సార్, అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అంటే చాలా మంది ఏమంటారంటే ఈ హీరోకి ఆ హీరోకి పడదు, వీళ్ళు చేయరు అంటారు. హిందీలో కూడా అది ఉంది సార్. ఒకప్పుడు దిలీప్ కుమార్, రాజ్ కుమార్ ఇద్దరు కలిసి యాక్ట్ చేయరు అన్నారు. అవును, సౌదాగర్ చేశారు కదా. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ ఇద్దరు కలిసి చేశారు. అలాంటిదే మనకి జరగచ్చు. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. అవును, అది ఇంత ఒత్తిడి పెరిగిపోవట్లా? ఒకేసారి పెద్ద సినిమాలు ఆగిపోయి ఏమో గ్యాప్లు తీసుకుంటారు కదా సార్. అప్పుడు ఆదురిలాగా అంటే 2 వారాలు గ్యాప్ ఉండాల్సిందే కంపల్సరీగా. అంతే తట్సాల్. కంపల్సరీ వారం చాలు సార్. వారం చాలితే 2000 థియేటర్స్, 3000 థియేటర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆ డబ్బులు నాకు వచ్చేస్తాయి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులకి వచ్చేస్తాయి, ప్రొడ్యూసర్ డబ్బులు. ఇప్పుడు అఖండ లాంటి సినిమా 50 రోజులు ఆడింది. ఈ రోజుల్లో 50 రోజులు ఆడటం గొప్ప అద్భుతమైన విషయం. అదేంటి కొన్ని చోట్ల తక్కువ రేట్లు దీనిలో. తక్కువ రేట్లు దీనిలో ఈ రోజుల్లో అలా అంటే ఒక అద్భుతం అనుకోవాలి కదా. ఎస్, డెఫినెట్గా. అఖండ ఈ కరోనా టైంలోనండి మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఇదయ్యారండి? సఫర్ అయ్యారు. సఫర్ అయిన దానికి చిరంజీవి గారు, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు, ఆల్ డిపార్ట్మెంట్స్కి బాగా హెల్ప్ చేసి, అదే మన మెహర్ రమేష్ గారు ఆధ్వర్యంలోనే జరిగిందిగా సిసిసి అనేది. ఎస్, కొంత ఇప్పుడు వినాయక్ గారు, కొంతమంది ఇండస్ట్రీకి కొంత హెల్ప్ చేసి కొద్దిగా ఆదుకున్నారండి. ఈ ఫీల్డ్లో 10% పైన ఉంటున్నారండి, 90% కిందే ఉంటున్నారు. 90%, 10% పైన ఉంటున్నారు సార్. 50% మధ్యలో ఉంటున్నారు. కొంతమంది మరీ డౌన్లో ఉంటున్నారు. 10% పైన, 50% మధ్యలో. కింద వాళ్ళందరూ టాలెంట్ లేని వాళ్ళు అనుకోవాలా అనేది? మీరు ఎట్లా అంటే, మీరు ఇప్పుడు నేను డైరెక్షన్ చేయలేదని కాబట్టి, ఇంతవరకు చేయలేదని కాబట్టి మీరు టాలెంట్ లేదు అని హౌ యూ టెల్? ఇప్పుడు ఫిలిమేలో గంట కట్టాలి కదా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ప్రభాకర్ గారు చేస్తారు అని అవకాశం ఇస్తే ప్రభాకర్ గారు ఏంటి తెలుస్తుంది. అవును, అవకాశం ఇచ్చేది ఎవరంటారు? ఫిలిమేలో గంట కట్టేది ఎవరంటారు? చూద్దాం సార్. అంటే ఇప్పుడు ఇంకా అదే నేను చెప్పింది, నాట్ ఫర్ గివింగ్ అంటే ఏం లేదు కదా. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఇప్పుడు ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి మన కళ్ళ ముందే నేను అదే చెప్తున్నా కదా మీ 10 మంది అని కూర్చోబెట్టి నాకు అలాంటిది ఒక ఫోక్లర్ కావాలని చెప్పండి, కథ చెప్తా. ఒక కౌబాయ్ మూవీ కావాలండి, కథ చెప్తా. ఓ ఫ్యామిలీ డ్రామాలు కావాలండి, చెప్పండి, చెప్తా. ఓ లేడీ ఓరియంటెడ్ కావాలండి, చెప్తా. ఐ క్యాన్. ఒకవేళ ఒక హీరో గారు మీకు ప్రభాకర్ గారు చేస్తారు నమ్మకం కలిగి ఇద్దాం అనుకుంటే, మధ్యలో ఎవరో చేరి ఎందుకంటే ప్రభాకర్ వేస్ట్ అని అనేవాళ్ళు కూడా ఉంటారా? అదే సార్, ఇట్స్ కాల్డ్ ఫేట్. ఇప్పుడు వాడు ఎందుకు వచ్చాడు మధ్యలో? వాడు ఎందుకు వచ్చాడు సార్ మధ్యలో? మీ ఫేట్ బాగుండక వచ్చాడు మధ్యలో. అదే లేకపోతే వాడు ఎంటర్ అయిపోయి, లేదు సార్ ప్రభాకర్ చేస్తే బాగుంటుంది, నేను కూడా విన్నాను సార్ కథ బాగుంది అని అంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఒక సక్సెస్ రానివ్వు, చూద్దాం ప్రభాకర్కి ఇద్దాం అంటారు. అంటే పిల్లిమెంట్లో ఎవడో గంట కట్టిన తర్వాత అదే ఎన్ని కామన్ సార్. ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఒక్కోసారి మనకి ఇదేంట్రా బాబు ఇట్లా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. అది సార్, అది ఒక జర్నీ. అదే నేను చెప్తుంది, అది జగపతి బాగా ఆ విషయంలో జగపతి బాబు గారిని ఫాలో అయితే, ఒకడికి ఉంది నాకు లేదు అనేది, నాకు వచ్చిన దాంతో నేను తృప్తిపట్టి నేను జర్నీ చేయటమే సార్. ఎస్, వస్తుందేమో, వస్తుంది, ఎందుకు రాదు అని ట్రై చేయడం తప్పులేదు. ఎస్, అందుకనే నేను చెప్తున్నా, నేను ఎప్పటికైనా నేను ఆ 65 years old క్యారెక్టర్ ఒకటి చెప్తున్నా, కథ రాసుకున్నాను. దాంతో అది హీరోగా చేస్తా. ఓకే, అది హీరోగా అది నేను ప్రొడ్యూస్ చేసుకుంటానా, లేకపోతే నా ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా అనేది పక్కన పెట్టండి. బట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు మీరు సినిమా తీసే ప్రయత్నం చేశానని చెప్పారు, అది మీకు చేతులు కాలే ప్రయత్నం చేయడం జరిగిందా? అక్కడ మధ్యలో రిలీజ్ అవ్వలేదు కదా సినిమా, ఏం జరిగింది అసలు? సార్, నేను నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిపి
వాళ్ళ ప్రోద్బలంతోనే ఒక చిన్న సినిమా చేద్దామని వాళ్ళే ముందుకు వచ్చారు. ఒక 3 crores ఎస్ కథ చెప్పా, బాగుంది, చాలా బాగుంది. ఒక హీరోయిన్ 9 జర్మన్ షెఫర్డ్ డాగ్స్, నవరాత్రి ఫిల్మ్ నేమ్, టేక్ ఆఫ్ చేయటానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. నేనే నా దగ్గర ఉన్న అమౌంట్తో టేక్ ఆఫ్ అయ్యా. ఓకే. టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఫైనాన్స్కి వెళ్ళు, మేము రావట్లేదు అని అన్నారు. నేను ఈ 3 crores మూవీకి నేను ఫైనాన్స్కి ఎవరినో అడుక్కుంటాను వెళ్ళను అని నేను అవతల పారేసా. అంటే పోయినట్టు అయింది కదండి అంత డబ్బు. ఒక 55 lakhs అండి, 55 lakhs, 55-60 lakhs. చాలా అమౌంట్ అప్పట్లో. 55 lakhs 10 years బ్యాక్ పోయింది, వదిలేసా. అంటే ఒకటి ఆ ఫైనాన్స్ అని నేను ఫైనాన్సెస్ చుట్టూతా తిరిగి, ఇప్పుడు నేను ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను సార్, ఇది 2-3 crores మూవీ, ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి చేయటం కాదు, మొత్తం మనమే పెట్టుకుని చేయాలి అని చెప్పాను. దానికి అగ్రీ అయ్యే వాళ్ళందరూ వచ్చింది. అగ్రీ అయ్యే తీరా టేక్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అసలు ఫస్ట్ ప్రయత్నంలోనే మీరు సొంత ప్రయత్నం చేయకుండా ఉంటే పోయేది. ఎస్ కరెక్ట్. ఎందుకంటే అదే నేను సినిమాలు తీసి సంపాదించుకుని అవును తర్వాత చేస్తే అది బాగానే ఉంటుంది. ఎస్ కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. అంటే ఒకటి సార్, నన్ను చేయమని వాళ్ళు ఫోర్స్ చేశారు కానీ నేను చేద్దాం అనుకోలేదు. నేను ఎవరో ప్రొడ్యూసర్స్కి కథ అడిగితే చెప్దాం హీరో, ఎందుకంటే రవితేజకి చెప్పానుగా మీకు, జాకీ ష్రాఫ్ జైలు ఆఫీసర్, రవితేజ ప్రిజనర్ కథ బాగా నచ్చింది రవితేజకి, కృష్ణవంశీకి బాగా నచ్చింది. అది టేక్ ఆఫ్ అవ్వాల్సింది, అందులోకి రామోజీ గారి డేట్స్ వచ్చినాయి అని చెప్పేసి దానికి వెళ్ళిపోయి అట్లా డ్రాగ్ అవుతా వచ్చేసరికి, అంటే నేను అదే ఆ పేషెన్స్ లేకపోవటం అని అనుకుంటా. ఇంకా 10 సార్లు రవితేజ చుట్టూ తిరిగినట్లయితే కొద్దిగా వెయిట్ చేయి ప్రభాకర్. సినిమా ఫీల్డ్లో ఓర్పు ఉండాలంటారండి. ఓర్పు ఉండాలి, ఓకే. ఓర్పు లేని ఏమండి, ఓర్పు లేని స్టిల్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కో డైరెక్టర్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఆ స్టెమినాతోనే ఉన్నాను అంటే ఓర్పు లేకుండా ఎట్లా? అంటే ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోదాం, వేరే ఫీల్డ్ చూసుకుందాం అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు సార్. ఐ లవ్ దిస్ ఫీల్డ్. ఇక్కడ ఉండటానికి నేను అంటే తాడో పేడు తెలుసుకుందాం అని దీంట్లో ఉన్నారా? తాడో పేడ తెలుసుకోవడం కాదు సార్, తాడో పేడ తెలుసుకోవడం కాదు. ఇట్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన, అదే ఇప్పుడు కష్టమైన ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఇట్లా కొనసాగుతున్నారు. ఇది కరెక్ట్, కష్టమైన ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కంటిన్యూ అవుతాను. అదే ఎస్, ఎందుకంటే నాకు నమ్మకం సార్, ఒక ఆర్ట్కి మాత్రమే ఉంది. చనిపోయిన తర్వాత కూడా బతికుండేది ఒక ఆర్ట్. అందులోనూ నాటక కళ అనేది వదిలేస్తే సినేరియా ఉంది చూసారా, స్క్రీన్ మీద పేరు, స్క్రీన్ మీద బొమ్మ. ఇప్పుడు ఎన్టీ రామారావు చూడండి, ఎంజీఆర్ చూడండి, అదే రాజ్ కపూర్ చూడండి, హాలీవుడ్ గ్రెగరీ పెక్, యాంథనీ కిన్, వీళ్ళు చూడండి ఇంకా బతికే ఉన్నారు. ఎక్కడో స్క్రీన్ మీద వరల్డ్లో ఎక్కడో ఆడుతూ ఉంటారు, వాళ్ళు బతికే ఉంటారు. అట్లాగే మా ఫాదరు, అదే మీ ఫాదర్ సింగరు, అవును, భవానీ శంకరడేసి, ఇన్ని ఈ రోజుకి ఉన్నాయి పద్యాలు. నేను ఎప్పుడైనా మా నాన్నగారితో నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను పద్యాలు పెట్టుకుని. అదే లలిత బాబు గారు మరి అంత పెద్ద పేరు వచ్చింది, మరి ఆయన కొడుకుగా మీరు కూడా ఎందుకు ఆ నటుడిగా ఆ ప్రయత్నం చేయలేదు? చేద్దాం సార్, 65 ఏళ్ల క్యారెక్టర్ డెఫినెట్గా సార్. మంచి అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీకు నేను చెప్తున్నాను కాదు, డెఫినెట్గా మంచి ఇది వస్తుంది. మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ సార్. ఎప్పుడు ఇన్ మ్యారేజ్ మీకు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన? మరి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సార్, సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పిల్లనెవరు అంటారు కదా, మరి మీకు ఎట్లా వచ్చింది? బంధువులు అమ్మాయా? అలా అండి సార్ నాది ఈ మా దీనిలోనే ఒక పెద్ద ఫ్యామిలీ. ఓకే. అంటే నా సర్నేమ్ సూర్యదేవరా, మా మదర్ సర్నేమ్ వాసిరెడ్డి. ఎస్, అది మంచి స్టేచర్. నేను అంటుంది, నా బోర్న్లోనో బ్రాటప్లోనో ఆ రిక్వెస్ట్ చేసే ఇది లేకపోవటం. అదే లేదు సార్ నేను మంచి కథ చెప్తాను అని అనకలేకపోతుంటే అలాంటి ఏదో ఒక దీనిలో ఉన్నాను అని మీకు అర్థమై ఉంటుంది నా పొజిషన్ ఏంటి అనేది. అది ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 సన్స్ సార్.
వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు ఒకడు పెద్దాడు యూఎస్ వెళ్ళిపోయాడు, రెండో వాడు వెళ్తున్నాడు హాలీవుడ్కి. ఎస్, వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ మూవీస్. ఇద్దరికి ఇంట్రెస్టేనా? ఇద్దరికి ఇంట్రెస్ట్. మరి పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నారు? చదువుతున్నాడు, ఎంబీఏ చేస్తున్నాడు. ఎంబీఏ చేస్తున్నాడు. ఎస్, పేరు లలిత తేజస్. కంపల్సరీగా లలిత ఉండాల్సిందేనా? లలిత భానుప్రకాష్ రెండో వాడి పేరు. ఎస్, దే డూయింగ్ డెఫినెట్గా వాళ్ళు. సార్ ఒక తరం కాకపోతే ఇంకో తరమైనా పట్టుకుంటారు సార్. అంతే, 3 తరంలో ఉంటుందంటారు ఆ వెలుగులో. ఎస్, చూద్దాం నాన్నగారి ఇదిగా. మీ పెద్ద అబ్బాయి కూడా ఇంట్రెస్టేనా సినిమా ఫీల్డ్? నటుడు అవ్వాలనా, హీరో అవ్వాలనా, హీరో లేకపోతే అవ్వాలని. చిన్న అబ్బాయికి హీరో అవ్వాలనా? వాడు టెక్నికల్గా అంటాడు, కొద్దిసేపు అంటాడు. ఇంకా అంటే వాడు 20 years ఏజ్ అవడం వలన ఇటు అటు డోలాయమానంగా ఉన్నాడు. అంటే మీరు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని? సార్ నేను అదే కదండి, పిల్లల్ని ఇప్పుడు మన పిల్లల్ని మంటాం కానీ వాళ్ళ రాతలు మనం కనలేమన్నట్లు. అంటే ఈ ఫీల్డ్ సాధక బాధకాలు ఎక్కువని మీరు గమనించి ఉంటారు కదా? గమనించాను. వాళ్ళకి తెలుసు, చెప్పా ఇది ఇలా ఉంటాయి అలా ఉంటాయి అంటే. ఉండని, మీరు ఎట్లా ఫేస్ చేస్తారు మేము ఫేస్ చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఎస్, ఇంక అంతే. దానికి ఎవరు ఇంత కాంపిటీషన్లో నెట్టుకు రావాలంటే ఏం కాంపిటీషన్ సార్, ఏం కాంపిటీషన్ అంటే తీసేవాళ్ళు తక్కువ ఉన్నారు. వాంటెడ్ ఎంతమంది హీరోలు కావాలి సార్, ఇంకా హీరోలు కావాలి సార్, హీరోలు కావాలి. అది ఒప్పుకుంటాను. అంటే ఈ రోజున ఏ హీరోను ఖాళీ లేడు సార్. ఏ హీరోను 1 crore అంటే ఒక 5 ఫిల్మ్స్ చేసిన ఏ హీరో కూడా 1 crore తక్కువ రెమ్యునరేషన్ అడగట్లేదు సార్. అందుకుని మనకి హీరోలు కావాలి, ఆర్టిస్టులు కావాలి. మీరు అన్నారే ఇందాక నార్త్ నుంచి తీసుకొస్తున్నారు అని, అట్లాంటి వెస్టర్న్ ఇదిలో ఉండే విలన్స్ కావాలి. అంటే వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారండి, హీరోలు ఎక్కువ మంది ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, కానీ తీసే ప్రొడ్యూసర్ తక్కువ మంది ఉన్నారు కదా. ఎవరు చేస్తున్నారు? ఎవరున్నారు? చేస్తానే ఉన్నారు కదా సార్. లేనిది 280 సినిమాలు ఇయర్లీ ఎట్లా అంటే ఏ 4 ప్రొడ్యూసర్లు ఎక్కువ సినిమాలు తీస్తున్నారండి. మిగతా వాళ్ళు అందరూ ఇప్పుడు గతంలో తీసిన వాళ్ళు మళ్ళీ కొనసాగట్లేదు కదా, తీయట్లేదు కదా. తీయట్లేదు, బట్ ఏంటి కొత్త వాళ్ళు వస్తానే ఉంటారుగా. ఇట్స్ క్రేజీ ఇండస్ట్రీ సార్, ఇట్స్ గ్లామర్ ఇండస్ట్రీ సార్. ప్రొడ్యూసర్లకు కొదవలేదు, తీసేవాళ్ళకి కొదవలేదు, యాక్ట్ చేసేవాళ్ళకి కొదవలేదు. ఇది ఒక అక్షయ పాత్ర, వస్తూనే ఉంటారు. ఎస్, ఇది ఒక అక్షయ పాత్ర. ఖాళీ అయిపోయి వెళ్ళిపోతుంది లేదు, ఖాళీ అవ్వదు. కొంతమంది పాపం అదే అవగాహన లేకుండా రావటం వల్ల. ఎస్, అది అన్నారే, ఆ అవగాహన లేకుండా లాస్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. బట్ ఏంటంటే ఇప్పుడు తక్కువ అండి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఈ వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు ఒక సినిమా తీయగానే ఒక 12 లాంగ్వేజ్లోకి డబ్ అయిపోతుంది. డబ్ అయిపోతే అందరు సేఫ్ అయిపోతున్నారు. ఏదో కొంతమంది లాస్ అయినా తక్కువ లాస్లో వెళ్ళిపోతున్నారు. అంతే, డిజిటల్ వచ్చాక కొద్దిగా అది. ఎస్, మీరంటే అక్షయ పాత్రగా. అక్షయ పాత్ర అండి, నో డౌట్. ఇంకా భవిష్యత్తులో ఓటీటీలు కొన్ని కొత్తగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఉంది, ఇంకా వస్తాయి. మరి ఓటీటీ కోసం మీరు ఏమన్నా రెడీ అవుతున్నారా? మీరు అసలు ఏం క్వశ్చన్ అడిగినా అన్నిటికీ సమాధానం ఉంది. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. నేనంత రెడీ కాలేనండి. కాదు, ఇంటర్వ్యూ చూస్తున్న ప్రొడ్యూసర్ ఆర్ యూ రెడీ? అంతే, ఐఎమ్ రెడీ అని చెప్తాను. యూ వాంట్ టెస్ట్ మీ, యూ ఆస్క్ మీ సబ్జెక్ట్, ఐ విల్ టెల్ యూ. తర్వాత అండి, అంటే యూత్ డైరెక్టర్లు వాళ్ళు యూత్ఫుల్గా ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తారు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు అవుట్డేటెడ్ అని నేను అంటున్నా. అంటారు అదే నేను అంటుంది కథ. నువ్వు నీ కథకి ఇంకొక 10 years బిఫోర్ ఉంటేనే, ఓ 10 years ఇంకా బిఫోర్ ఉంటేనే నువ్వు చెయ్యి. నేను అంటుంది సార్, డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ అది ఓల్డ్ థాట్స్ అనేవి ఉండవు సార్. హాలీవుడ్ కాదు సార్. సంగీత శ్రీనివాసరావు గారి ఏజ్ ఎంత? కరెక్టే, 90 ఏళ్ళు. అసలు ఏం ఫిల్మ్స్ ఆయన తీసి ఇంకొక ఇప్పటికీ తీస్తానంటున్నాడు ఆయన. ఎస్, నేను అంటుంది అట్లాగే. యాష్ చోప్రా గారు చనిపోయే వరకు కూడా ఎలాంటి సినిమాలు చేశాడు. అట్లాగే హాలీవుడ్ లో కూడా వచ్చిన తర్వాత డైరెక్షన్ ఆఫ్టర్ 40 years డైరెక్టర్ అక్కడ. అఫ్ కోర్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఆఫ్టర్ 40 years. దానికి సార్ డైరెక్షన్కి యాక్టింగ్ కళకి సంబంధించిన వారికి నువ్వు కన్విన్స్గా చెప్పిందే సార్. ఆడియన్స్కి కన్విన్స్గా చెప్పిందే కళకి సంబంధించిన వరకు, అంతేగాని ఏజ్ కాదు. ఏజ్ అది లేదు సార్. దేవానంద్ అది చెప్పాడు. దేవానంద్ ఒక ఇంటర్వ్యూలో సిమి గరేవాల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, వాట్ యు ఆర్ టెల్లింగ్ అబౌట్ ఏజ్, ఇట్స్ నాట్ ఏజ్, ఇట్స్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ, ఏజ్ అనేది మెచ్యూరిటీ. ఓకే, నీకంటే ఇంకా నేను బాగా ఆలోచించగలుగుతా.
అనేది ఇది నమ్మకం ఉండాలండి. ఆ డైరెక్టర్కి యాక్టర్కి ఎప్పుడు అంటే ఫిజికల్గా మనం పనిచేసినంత కాలం ఇది ఉంటానే ఉంటుంది. హీ కెన్ యాక్ట్, హీ కెన్ డైరెక్ట్. ఓకే, అది నెవర్ ఎండింగ్ సార్. థాట్స్ అంటారు, థాట్స్ కోర్స్ కొంతమంది వెనకబడి ఉండొచ్చు, కొంతమంది అదే సంగీతం శ్రీనివాసరావు గారు యాష్ చోప్రా లాగా ఎంతో ఫార్వర్డ్లో ఉండొచ్చు. మీ నాన్నగారి నాటక వైభవానికి సంబంధించి ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి. మెడ్రాస్లో కూడా వేసేవాళ్ళ? మెడ్రాస్లో ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల, బాంబేలో అన్ని చోట్ల వేశారండి. చింతామణి, భవానీ బాబు, లలిత బాబుకి అదర్ నేమ్ భవానీ బాబు. కొన్ని ఆ ప్లేసుల్లో అయితే చింతామణిలు అంటే భవానీ శంకరుడు అంటే లలిత బాబే అయ్యాలి. వేరే వాడు చేస్తే ఆ కుర్చీలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళండి. అట్లాగా? ఎస్, అలాంటి నేమ్ ఫాదర్కి. ఎస్, మెడ్రాస్ వాణిమహల్లో నాటకం వేసేటప్పుడు చింతామణి నాటకం, దానికి యు విశ్వేశ్వరరావు గారు, జమున గారు, ప్రభ గారు ముగ్గురు వచ్చారు గెస్ట్లుగా. యు విశ్వేశ్వరరావు గారు చూసి ఎవరు ఆయన భవానీ క్యారెక్టర్ చేస్తున్న ఆయన అంటే, అప్పట్లో ఫాదర్ నాటకాలు వేసేటప్పుడు ప్రభ గారు హరికథలు చెప్పేది. ఓకే, ఆయన పేరు లలిత బాబు అండి, మంచి ఫేమస్ స్టేజ్ ఆర్టిస్ట్. అంటే డ్రామా నాటకం అయిన తర్వాత ఒకసారి కనిపించమని చెప్పండి అంటే వెళ్ళి చెప్పింది విశ్వేశ్వరరావు గారు. కంచుకోట ప్రొడ్యూసర్ విశ్వేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారికి బంధువు కూడా. ఎస్ అని అంటే వెళ్ళి ఏం బాబు మీరు అంటే నా చిన్నప్పుడు జరిగిన విషయం ఆయన నాకు చెప్తే నేను మీకు చెప్తున్నాను. అదే నేను ఆ తీర్పు అని ఒక సినిమా తీశాను, ఇప్పుడు మార్పు అని ఒక సినిమా వచ్చింది. అవును, కంటిన్యూస్ అనేది, దానిలో నేను హీరోగా అనుకుంటున్నాను, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే చేస్తానండి అని అన్నారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆయన గుంటూరు వచ్చేసారు, ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది, ఈయన వెళ్ళారు. ఓకే, అప్పట్లో మరి స్టేజ్ ఆర్టిస్ట్గా మంచి నేమ్ ఉంది. స్టేజీకిను సినిమాకి ఉన్న ఒక డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. చెప్పండి. ఏముంది సార్, స్టేజీ మీద పెద్దగా డైలాగులు చెప్తూ కూర్చున్న 300 మందికి వినిపించేట్లు హావభావాలు ఎక్కువగా కావాలి. ఫిల్మ్ అనేసరికి అంత అక్కర్లేదు, న్యాచురల్గా ఉండాలి, ఎక్కువ అయిపోతాయి. స్టేజీ మీద ఇచ్చే ఆర్టిస్టులు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి, ఫిల్మ్ మీద ఇచ్చే కెమెరా ముందు చేసే పెర్ఫార్మెన్స్కి హాఫ్ ఆఫ్ ది తగ్గిపోవాలి. ఓకే, ఈయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఆయన లేదండి లలితబాబు గారు ఇట్లా కాదు అని అంటే, అప్పట్లో ఈయనకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండటం మూలంగా నాకు చెప్పడం ఏంటి అనుకున్నారా? నో సార్, లలితబాబు ఇంతే చేస్తాడు, మీరు ఇష్టమైతే చేయించుకోండి, లేకపోతే లేదు, ఆలోచించుకోండి అని ఆయన మళ్ళీ వచ్చేసాడు. ఆఫ్ కోర్స్ బహుశా ఆయన సినిమా నటుడు కాకపోవడానికి కారణం అది కూడా ఆ తర్వాత మార్పులో శ్రీధర్ గారిని పెట్టాడు, ముత్యాల ముగ్గు శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన్ని పెట్టి ఫినిష్ చేశాడు. అట్లాగా? అది సరే అంటే అట్లా అంటే అప్పట్లో స్టేజ్ ఆర్టిస్టులకి ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, ఒక 100 సెవరీస్ గోల్డ్ మీద బాగా ఒక బంద దీనిలో ఉండటం మూలంగా అట్లాగే వెళ్ళిపోతా వచ్చింది. ఆ డిఫరెన్స్ అంటే అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే కదా, అయినా అది కవర్ చేసుకున్నారు బహుశా. ఎస్, రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు చెప్పింది విన్నారు, వీళ్ళు చెప్పింది వినలా. అది దాని పర్యవసానం హీరో అవలా. లేకపోతే మీరు వారసుడిగా ఈ పాటికి లలిత బాబు వారసుడిగా సినిమా రంగంలో మంచి స్టేజ్లో ఉండేవాళ్ళేమో. అదే సార్, ఆఫ్ కోర్స్. ఇంకా మీ నాన్నగారు సంబంధించి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు మీ నాన్నగారు? దాదాపు ఒక, అంటే చింతామణిలో భవానీ శంకరుడు, ఇంకా వేరు వేరు నాటకాలు ఉంటాయిగా. చింతామణిలో భవానీ శంకరుడు అండి, హరిశ్చంద్రుడు వేసేవాళ్ళు, హరిశ్చంద్రుడు వేయటం ఆపేశారు. ఎందుకనంటే మహావాది వెంకట సుబ్బయ్య గారని ఒక అవధాని, బాబు హరిశ్చంద్రుడిగా అద్భుతంగా నటిస్తున్నావు, నీకెంతమంది పిల్లలు అన్నారు. నాకు ఒక కొడుకండి అన్నాడు. జైబాకు నువ్వు ఇక నాటకం ఆపేసేయని అన్నాడు. ఏమండి అని, హరిశ్చంద్రుడి కాటిసీను నాటకం వేసేటప్పుడు కాటిసీను ఎన్ని గంటలకు వస్తుంది? బిట్వీన్ 3 and 4 పొద్దున్నే, ఎర్లీ మార్నింగ్. బిట్వీన్ 3 and 4 నువ్వు కాటిసీన్లో
కొడుకు చనిపోయాడు అని చెప్పి నువ్వు ఏడుస్తా ఉండే కాటి సీను. తదాస్త దేవతలు ఉంటారు. ఓకే, వద్దు నాటకం అయ్యి. అర్థమైందిగా నేను చెప్పింది? అంతే, అర్థమైంది. అప్పుడుతో హరిశ్చంద్రుడు వేయటం, హరిశ్చంద్రుడు మంచి నేము ఆపేశారు, జైల హరిశ్చంద్రుడు జైల. భవానీ శంకరుడు చేశారు దాన్ని. ఆయన ఒకటే కోరిక ఆయనకి, చింతామణి నాటకాన్ని ఇంగ్లీష్లో రాసి యూఎస్ఏలో వేద్దామని ఉండేది కోరిక. ఎస్, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బుర్రా సాయి మాధవ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అబ్బాయినా సాయి మాధవ్ డైలాగ్ రైటరు? బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాన్నగారు ఇద్దరు కలిసి మొత్తానికి వారసులంతా సినిమా రంగంలోనే ఉన్నారు అయితే. అది సార్, అది ఆయన అప్పట్లో మరి హైయెస్ట్ పెయిడ్ స్టేజ్ ఆర్టిస్ట్. అది కూడా ఎట్లాగంటే భవానీ శంకరుడు క్యారెక్టరు ఒకే నైటు 3 ప్లేసుల్లో, గుంటూరు, చీరాల, పొన్నూరు, ఇట్లా గమ్మత్తుగా ఒక నైటు 1వ భవానీ, 2వ భవానీ, 3వ భవానీ. ఆ కురుక్షేత్రంలో ఆయన వేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నాకు ఒక 7 years, అప్పుడే జస్ట్ ఊహ. ఎంతకాలం ఉన్నారు ఆయన? ఇప్పుడు ఏజ్ వరకు ఉన్నారు? నేను సముద్రంకి పనిచేసేటప్పుడు వరకు ఉన్నారు సార్. సముద్రం, జగద్బాబుది సముద్రానికి పనిచేసేటప్పుడు వరకు సార్. మీకు తెలియదే ఉంది, స్టేజ్ ఆర్టిస్టులు బాగా డ్రింక్ చేయటం ఆయనకున్న హాబీస్. బట్ ఏంటంటే మంచి నేషనల్స్ వాలీబాల్ ప్లేయరు, మంచి వాలీబాల్ ప్లేయరు, మంచి స్పోర్ట్స్ మ్యాన్. మీలాగానే అంత హైట్ ఉండేవాడు? బాగా బాగా అప్పట్లో సుబ్బిశెట్టి క్యారెక్టర్ ఎవరు వేసేవాళ్ళు? ఆయన అరవపల్లి సుబ్బారావు గారు సార్. ఓహో, వైసెస్ అరవపల్లి సుబ్బారావు. ఇప్పుడు ఏదైతే వైసెస్ అంతా ఎలిగేషన్ పెట్టారో అప్పట్లో ఆయన అరవపల్లి సుబ్బారావు గారిని వేయొద్దన్నారు. నువ్వు మనవాడైండి ఎందుకు వేస్తున్నావు అని. ఎందుకు వేస్తున్నావు? కావాలి అంటే మేమందరం చందాలు వేసుకుని నర్సరాపేట అయింది. అంటే చిన్నప్పుడు నాకు చెప్పుకుంటుంటే ఇంటవే అందరూ కలిసి, అప్పట్లో 1,00,000 అధికారి అంటే గొప్ప కదా, 1,00,000 పోగు చేసుకొచ్చి ఇస్తున్నావురా, నీకు ఆపేసేరా ఈ నాటకం అంటే ఆయన ఇల్లా. నాకు డబ్బులు చాలా ఉన్నాయి, నేను జనరంజకంగా ఉండటమే నాకు పేరు వస్తుంది, కళాకారుడిగా ఉండటమే నాకు ఇష్టం. అది అరపల్లి సుబ్బారావు గారు వేసేవాళ్ళు. అంటే ఎక్కువ చింతామణి వేశారా మీ నాన్నగారు? ఎక్కువ చింతామణి. షహీదా వహీదా, షహీదా కొడుకే మను, షహీదా కొడుకు మను, మన సింగర్ మను. వహీదా అని చెప్పి ఆవిడ రాధేసేది. ఈ అట్లా అందరూ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం అంతా టీం అంతా ఇండస్ట్రీలో ఉన్నారు అయితే. మీరు చెప్తుంటే ఈ చరిత్ర తిరిగేస్తే అవును చాలా మంది సార్ అందరూ ఫ్రమ్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. అది కొంతమంది బాగా రాణించారు, కొంతమంది ఏమో అట్లా అట్లా ఉండిపోయి, అంటే మధ్య రకంగా కొంతమంది అంటే టాపులకు వెళ్ళాలనుకున్నవాడు, కొంతమంది వెళ్ళలేకపోయారు, రకరకాల కారణాలు దానికి. ప్రభాకర్ గారు, మీ ఫాదరు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా కొనసాగారు. మరి ఈ ఫీల్డ్లో మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు కదా? నేను హైయెస్ట్ పెయిడ్ కో డైరెక్టర్నే. అంతేనా? ఎట్లా ఉంటాయండి అసలు ఈ ఫీల్డ్లో ఈ మన కోఆర్డినేటర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, అసోసియేట్లు కానీ రెమ్యునరేషన్ ఎలా ఉంటాయి? ఇట్స్ డిపెండ్ సార్. నేను డైరెక్టర్ గారికి మనం కావాలి అనుకుంటే ఒక పద్ధతి, కో డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు కావాలి అంటే ఇంకో పద్ధతి. అర్థమైందా? అంటే నేను వెళ్ళి మిమ్మల్ని, లేదు సార్ నేను మీ దగ్గర వర్క్ చేస్తాను అంటే ఒక పద్ధతి. ప్రభాకర్ నువ్వు నాకు సినిమాకి వర్క్ చెయ్యి అని అంటే ఒక పద్ధతి. ఏముండదు సార్, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే నెలకి ఒక 2 lakhs అట్లా గిట్టుబడి అవుతుంది, అలాగే అనుకోండి. అంతే కదా? సుమారు ఇంచుమించు ఆ రేంజ్ లో 1,00,000-2 లక్షలు అంతే కదా? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగ జీతం లాగా ఉంటది. అట్ ది సేమ్ టైం సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటిన్యూస్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 10 months చేస్తే బ్రేక్ అవుతుంది, మళ్ళీ సినిమా వచ్చే వరకు డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ఎవరు తక్కువైపోయింది సార్. అవును, 10 years ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసే కో డైరెక్టర్సే లేరు, ఆ స్టాఫే లేరు. ఒకప్పుడు కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారితో ఒక టీం ఉండేది, రాఘవేంద్రరావు గారితో ఒక టీం ఉండేది, బాపయ్య గారితో ఒక టీం ఉండేది, ఇట్లా కోడి రామకృష్ణ గారితో ఒక టీం ఉండేది. ఇట్లా టీమ్స్గా అప్పుడు ఉండేవి. అట్లా కంటిన్యూస్గా వాళ్ళ దగ్గరే చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎవరు మనం ఉన్న మన ఎఫిషియన్సీని బట్టి
ఒక పెళ్ళికి ఊరేగింపుకి వాడే ఒక ప్లెమత్ కారు బస్ స్టాప్లో ఆపుకుని ఉన్నట్లే. ఆ. ఇప్పుడు యాక్టింగ్ కూడా చేసి చూపిస్తారా మీరు సెట్లో ఆర్టిస్టులకి, డైరెక్టర్ కానీ లేకపోతే మీరు కానీ? కొంతమంది డైరెక్టర్స్ చేసి చూపిస్తారు. ఇప్పుడు నాకైతే అలా యాక్టింగ్ చేసి చూపించే డైరెక్టర్స్ ఎవరు కనిపించలేదు సార్. లేరా అట్లా? ఇప్పుడు ఎవరు లేరు. అప్పుడు చూపించేవాళ్ళ మీరు? అప్పుడు బాబాయ్ గారి టైంలో చేయించి చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్స్ కొద్దిగా వైడ్ ఎక్స్ప్రెషన్స్ కావాలి. మరి యాక్టింగ్ విషయంలో ఎవరు చెప్తారో ఆ హీరోకి కానీ లేకపోతే ఆర్టిస్ట్కి కానీ ఇట్లా చేయాలని? ఇప్పుడు నేనంటుంది అంతే, మనకు చేస్తుందంతా వెల్ నోన్ ఆర్టిస్టులేగా. అంతేగా. అదే కొత్త వాళ్ళు ఉంటారు సపోజ్. కొత్త వాళ్ళు ఉంటే అది ఎలా కావాలి అని కొన్ని డైరెక్టర్ గారు చెప్పి చేయించుకుంటారు. ఓన్లీ డైరెక్టరే వేరే వేరే ఎవరు లేరు. అది చేయించేది డైరెక్టర్ గారే. ఇంకో డౌట్ అండి నాకు, బాపయ్య గారు ఆ కాకి బట్టలు వేసిన వాళ్ళు కదా అప్పట్లో సెట్లు, ఎందుకు అట్లా? కాకి గుర్తు ఏంటంటే ఒక శ్రామికుడు దీనికి సింబల్ సార్. ఒక శ్రామికుడు ఇది, ఒక మిలిటరీ, ఒక క్రమశిక్షణకి ఇది. ఐ లైక్ వెరీ మచ్. విశ్వనాథ్ గారు వేసేవాడు కాకి డ్రెస్. అవును, విశ్వనాథ్ గారు అంతే. బాపయ్య గారు కూడా సీన్స్ అంటే కాకి డ్రెస్ వేసుకొచ్చేవాడు. సాంగ్స్ అంటే మళ్ళీ సాంగ్ డ్రెస్ వేరే ఉండేది సార్. అట్లా వేసుకుని వచ్చేవాళ్ళు. మీకు బాపయ్య గారి స్టైల్లో మీకు నచ్చిన అంశాలు ఏముండే అప్పట్లో? మీరు చూశారు కాబట్టి సీనియర్గా, బాపయ్య గారు మీరు గమనించిన అంశాలు, ప్రత్యేకతలు ఏంటి? ఏముంది, మార్నింగ్ 7కి నుంచుంటే మళ్ళీ నైట్ 9కే కూర్చునేవాడు. అంత హార్డ్ వర్క్. సీటు ఉందనే కూడా కూర్చోవటం నేను చూడలేదు సార్. బాపయ్య గారు బిట్వీన్ 1 and 2 మానిటర్ దగ్గర కూర్చోవడం లేదు కదా అప్పట్లో. మానిటర్స్ లేవు సార్. లేవు, అప్పుడు లేవు కదా. బిట్వీన్ 1 and 2 బ్రేక్ అప్పుడు మాత్రమే ఆయన కూర్చుని భోంచేయడం, మళ్ళీ నిలబడేవాడు. అంటే అందుకు నేను అంటుంది 28 daysలో ఆజ్కా దౌర్, మనిషికో చరిత్ర హిందీ. ఎస్, 28 days. హిందీ సినిమా అంటేనే దాని అప్పుడు పరిధి పెద్దది కదా. పెద్దది. ఆయన కూడా చూడండి మరి. అదే నేను తెలుగు సినిమా అయితే అనుకోవచ్చు మనం. హిందీ సినిమాని అన్ని రోజులు పూర్తి చేయడం విశేషమే కదా. మంచి. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఈ టైప్లో నేను చేస్తే బాగుంటుంది అని మీకు అంటూ కొంత రోల్ మోడల్గా ఉంటారు కదా. అలా ఎవరు లేరు సార్. ఎందుకు పెట్టుకోలేదు అట్లా? అలాంటిది ఏమీ లేదు. బట్ ఏంటంటే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యామండి. ఇలాంటి సినిమా చేయాలి, ది గుడ్ ది బ్యాడ్ అండ్, ఇప్పుడు కౌబాయ్ మూవీ అంటే ది గుడ్ ది బ్యాడ్ అండ్ అగ్లీ లాంటిది చేయాలి. ఒక యాక్షన్ ఫిల్మ్ అంటే గాడ్ ఫాదర్ లాంటి ఫిల్మ్ చేయాలి. లేకపోతే ఒక ఫోక్లర్ మూవీ అంటే డెత్ ఆన్ ది ఎరీనా లాంటిది చేయాలి. ఇట్లా అలాంటిది తప్పితే ఒక హారర్ మూవీ అంటే కొహరా, ఓ కౌంది, ఇట్లా చేయాలి అనేది ఉంటుంది. కానీ డైరెక్టర్నే ఎప్పుడు నేను ఫాలో అవ్వలా. ఎందుకంటే మనకి ఈ సినిమాకి డైరెక్టర్స్ ఎవరు అంటే నేను చెప్పగలుగుతా. ఇట్లాంటి క్లాసికల్ ఫిల్మ్ కాబట్టి ఓహో బాసు భట్టాచార్యో లేకపోతే ఇట్లాంటి క్లాసికల్ డైరెక్టర్స్ వాళ్ళ పేర్లు. అట్లాగే మనకి తెలుగులో మధుసూదనరావు గారి మూవీస్, చాణక్య గారి మూవీస్, ఇవన్నీ అవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. విట్లాచార్య గారి మూవీస్ అదే. అట్లాగే మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? ఫ్యూచర్ ప్లాన్ చెప్పాం కదా సార్, జర్నీ చేస్తానే ఉంటాను. ఈ జర్నీ జరుగుతూ ఉంటుంది. ఈ జర్నీలోనే డైరెక్షన్ చేస్తాను, హీరోగాను చేస్తాను. ఇట్ వాజ్ కన్ఫర్మ్డ్. హిట్ కొట్టి తీరుతారు. అది వీ కాంట్ టెల్ అండి. హిట్ కొట్టి తీరుతారు అంటే ఎస్, అదే కాన్ఫిడెన్స్తో వెళ్తాం. ఎస్, ఇప్పుడు ప్రతి డైరెక్టర్ తన స్క్రిప్ట్ని నమ్ముతాడు సార్, నమ్మి వెళ్తాడు. అది 10 మందితో కూర్చుని జడ్జిమెంట్ తీసుకుని వాళ్ళు చెప్పే పాయింట్స్ తీసుకుని ఎస్ ఇక్కడ బాగుందిరా ఇక్కడ బాగుండలేదా అని చెప్పి మూర్ఖత్వం లేకుండా మూవ్ అయ్యి వెళ్తే మంచి జరుగుతుంది. లేదంటే వాడు చెప్పేదేంటి, నేను తీసుకుంటా డెసిషన్, నేనే చేస్తా అనేది చాలా ఉన్నాయి. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు చాలా సీనియర్ కాబట్టి సినిమా మేకింగ్ ఖర్చు ఎలా ఉండొచ్చు? పెద్ద సినిమాకి ఎలా ఉంటుంది, చిన్న సినిమాకి ఎలా ఉంటుంది? అంటే డే వైజ్ మీరు డే వైజ్ అడుగుతున్నారు సార్. డే వైజ్ ఒక చిరంజీవి గారి మూవీ, బాలకృష్ణ గారి మూవీ, మహేష్ మూవీ, రామ్ చరణ్ మూవీ, ఇట్లా సేలబుల్ పెద్ద హీరోస్ పర్ డే 20 lakhs to 25 lakhs పర్ డే. యువర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
20 నుంచి 25 లక్షల దాకా ఉంటుంది సార్ ఎందుకు పర్ డే. ఎందుకంత ఖర్చు? ఎందుకంత ఖర్చు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఫిల్మ్ మేకింగ్ అనేసరికి 2 కెమెరాలు, ఒక జిమ్మి జిబ్బు, ఒక స్టడీకమ్, ఎక్విప్మెంట్ తాలూకు, ఓకే. ఆర్టిస్టుల తాలూకు. ఇప్పుడు నౌడేస్ ఎట్లా అయిపోయిందంటే సార్, చిన్న ఆర్టిస్ట్కి కూడా ఒక డ్రైవరు, ఒక అసిస్టెంట్, చిన్న ఆర్టిస్ట్కి కూడా ఒక 3. ఓకే. ఇప్పుడు అక్కడ దాకింది సార్. ఇప్పుడు నేను భోళాశంకర్ చేస్తున్నాను, పర్ డే 270 మంది జూనియర్ ఆర్టిస్టులు కాదు సార్. జూనియర్ ఆర్టిస్టులు లేరు, 5-10 మంది ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు కాకుండా నా యూనిట్ కౌంట్ 270 మంది వస్తుంది. అబ్బా, ఖర్చు ఎంత వస్తుంది తెలుసా అండి? 20 to 25 lakhs పర్ డే. ఇది ఈ విధం ఒకప్పుడు ఉండేది కాదు సార్. మ్యాక్సిమం పెద్ద ఇప్పుడు ఏంటి సార్, అప్పుడు కార్వాన్స్ ఎక్కడ ఉన్నాయి? అవును, చెట్టు కింద కూర్చునేవాళ్ళు, ఎస్. గొడుగు మీద కూర్చునేవాళ్ళు. లేకపోతే ఊటీ వెళ్తే శ్రీదేవి డ్రెస్ మార్చుకుంటుంది అంటే బాపయ్య గారు, ప్రభాకర్ నువ్వు వెళ్ళు అనేవాడు. ఒక దుప్పటి పట్టుకుని ఇట్లా నుంచునేవాళ్ళు. పట్టుకుని 6 feet ఉండేవాడిని కదా, దుప్పటి ఇట్లా పట్టుకుని నిలబడేవాడిని, వెనకాల మార్చుకునేది. ఇప్పుడు ఆ పద్ధతులు లేవు సార్. కార్వాన్ లేనిది ఏ ఆర్టిస్టు రాట్లా. ఇప్పుడు హైదరాబాద్లో మారుమూల ఉన్న ప్రదేశాల్లో ఏదైనా ఒక సిటీలో ఎక్కడన్నా ఒక హౌస్లో చేద్దాము అంటే 4 ఆర్టిస్టులతో 40 వెహికల్స్ పెట్టుకునే ప్లేస్ కావాల్సి వస్తుంది. అబ్బా, మరి అంతే కదా, కొన్ని ప్లేసుల్లో షూటింగ్ చేయలేకపోతున్నాం సార్, బికాస్ ఆఫ్ కార్వాన్స్. ఈ ఆర్టిస్టులకి కావలసిన సదుపాయాలు మనం ఏర్పరిచేసరికి మీకు అది చెప్తున్నా కదా. ఒకప్పుడు కార్వాన్స్ లేవు, ఎక్కడ పెడితే అక్కడ షూట్ చేసేవాళ్ళం. చిన్న సినిమా అయితే ఎంత అవుతుంది? చిన్న సినిమాకి పర్ డే అంటారా? ఏ చిన్న సినిమా అయినప్పటికీ కూడా రోజుకొక బాగా ఒక 4 to 5 lakhs లేకుండా అవట్లేదు సార్ రోజువారీ ఖర్చు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు దానిలో ఉన్న మినిమం ఆర్టిస్టులు కావాల్సి వస్తున్నారు కదా, దానిలో కూడా డెఫినెట్గా దే ఆర్ డిమాండింగ్ కార్వాన్స్, వాళ్ళ అసిస్టెంట్స్లు, అది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అయితే ఎన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చండి? 100 days. 100 days కంపల్సరీ. 100 డే కావాలి, 100 days. అదే చిన్న సినిమా అయితే తక్కువలో అయిపోతుందా? ఇట్స్ డిపెండ్స్ సార్, అనుకున్న కథ, వెళ్ళే ప్రదేశాలు, దాన్ని బట్టి ఉంటుంది. 30 రోజుల్లో చేస్తున్నారు కొంతమంది 50 రోజుల్లో చేస్తున్నారు. బట్ ఏంటంటే పెద్ద హీరో అనేసరికి డెఫినెట్గా 100 days కావాలి సార్. ఓకే. ఎందుకంటే 5 fights, 5 songs, 5 fights ఎంతైనాయి? ఈచ్ ఫైట్ 7 days కౌంట్ చేయండి. కంపల్సరీగా 7 days కంపల్సరీగా ఉంటుందా? 7 days డెఫినెట్గా ఉంటుంది సార్. 2 కెమెరాస్ సార్, ఒక యాక్షన్ పార్ట్, కొన్ని గ్యాగ్స్, అట్లాగే సాంగ్స్ అనేసరికి 200 మంది, డాన్సెస్, గేమ్స్, స్పాన్ ఈజ్ దేర్. అదే 100 days అవుతుంది సార్. పెద్ద హీరోలు అంటే 100 days అబోవే, ఇంకా ఎక్కువే అవుతుంది. అంటే కొత్త నిర్మాత వచ్చాడండి, కొత్త నిర్మాత వచ్చాడు, అతను కొద్దిగా మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇండస్ట్రీలో అంటూ ఉంటారు, నిజమేనా? మోసపోయాడు ఉంటే మరి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మోసం చేయొచ్చు. అది ఇంటర్వ్యూ చేసే వాళ్ళని కూడా మీరు మోసం చేయొచ్చు. కొత్తాడు అనేది వస్తే అది దేనిలోనే ఉంటుంది సార్, ఏ బిజినెస్లో ఉండదా? కొత్తాడు వెళ్తే మోసం చేస్తాడేమోనని చేయించుకునేవాడు ఉంటే చేసేవాడు వస్తాడు. అందుకనే నేను అంటుంది ఒక చిన్న అవగాహన. అదే నువ్వు చూస్ గుడ్ పర్సన్స్, ఎవరినో చూస్ చేసుకుని మంచి దీనిలో జెన్యూన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జెన్యూన్ పీపుల్ చాలామంది ఉన్నారు. నువ్వు వాళ్ళని చూస్ చేసుకుని వెళ్ళటమే అంతే, సెలెక్ట్ చేసుకోవడం మనం. ఎస్. అంటే ఆ నిర్మాత కూడా అనుభవం ఉండాలి. డెఫినెట్గా నా అనుభవం ఉండాలండి సార్, అనుభవం ఉండాలి. అదే కొత్త నిర్మాత కొత్త నిర్మాత వచ్చి డైరెక్ట్గా సరాసరి వచ్చి సినిమాలు తీయడం కాకుండా అంటే చేయొచ్చు సార్, అలా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎందుకంటే తను బిలీవబుల్ పర్సన్స్ని అపాయింట్ చేసుకున్నాడు అనుకోండి. బిలీవబుల్ ఇప్పుడు అందరూ ఏదో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసి ఆ తర్వాత మేనేజర్గా చేసి లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసి ప్రొడ్యూసర్ అవ్వాలని లేదు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పర్సన్స్ని చూస్ చేసుకుని వెళ్తే అలాంటిది మీరు ఎక్కడైనా ఉంటుంది వ్యాపారాలకి దిగితే. కొత్త ఒక విమర్శ ఏంటంటే హీరోలు రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేశారు అనే విమర్శ ఉంది. మన హీరోలు తగ్గించుకోవచ్చు కదా అంటూ ఉంటారు జనాలు. ఎందుకు తగ్గించుకోవాలండి?
ఎందుకు తగ్గించుకోవాలి? అంటే కాస్ట్ ఆఫ్ ఇది ప్రొడక్షన్ పెరిగిపోతుంది కదా. నాకెందుకు? నన్ను నేను పెట్టుకోమని అడిగానా? ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. అట్లా కాదు. నాకు 150 కోట్ల బిజినెస్ ఉంది కాబట్టి నువ్వు నన్ను పెట్టుకుంటున్నావు. నాకు 200 కోట్ల బిజినెస్ ఉంది కాబట్టి నువ్వు నన్ను పెట్టుకుంటున్నావు. ఓకే. అంతేగాని నేను నిన్ను వచ్చి అడగట్లేదే. నాతో నిన్ను సినిమా చేయమని నేను అడుగుతున్నానా? లేదు కదా. నువ్వెవరివి నా రెమ్యునరేషన్ తగ్గించమని అడగటానికి? ఓకే. నాకు 200 కోట్ల 300 కోట్ల బిజినెస్ ఉంది. 150 కోట్లు బిజినెస్ చేసి 150 కోట్లు నువ్వు జేబులో వేసుకోవడం కోసమే నా దగ్గరికి వస్తున్నావు. ఇప్పుడు ఆ సినిమా అటు ఇటు అయిపోయి ఆ సినిమాకు 25 కోట్లు కూడా వసూలు చేయలేదు అనుకోండి, అప్పుడు వసూలు చేయపోవటం కాదు సార్, ముందుగా అన్నీ చూసుకునే కదా నువ్వు వచ్చేది. అంతేలే. Yes. అంత ముందు సినిమా ఎంత పే చేసింది Yes. అనేది లెక్కేస్తారు కదా. అన్నీ బేరీ చేసుకునే వస్తారు. ఏ వెంగళాప్పులు ఎవరు లేరు సార్. ప్రొడ్యూసర్స్ అంటే ఏమన్నీ తక్కువ అంచనా వేయద్దు. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అన్నీ తెలుసుకునే వస్తున్నాడు. ఈ లింకుకి మీ పెద్దనాన్నగారు అబ్బాయో మీ పిన్నాన్నగారు అబ్బాయో ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూస్ చేసి ఉంటారు. అది మీ ఫ్రెండ్కి ఫ్రెండు ఎవడో ప్రొడ్యూసర్ అన్నీ తెలుసుకునే వచ్చి వస్తున్నాడు. ఓ హీరోకి 70 కోట్లు 50 కోట్లు ఇస్తున్నావు అంటే డెఫినెట్గా 50 కోట్లు నీకు ఇచ్చి 50 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లకు అమ్ముకోవటానికో 200 కోట్లకు అమ్ముకోవటానికో నువ్వు చేస్తున్నావు. రెమ్యునరేషన్స్ విషయం ఎవరు క్వశ్చన్ చేయకూడదు సార్. ఇప్పుడు నా రెమ్యునరేషను నువ్వు కో డైరెక్టర్గా 50,000కే చేసేవాడు ఉన్నాడు. నువ్వు 1.5 2 ఎందుకు అడుగుతున్నావా అని అంటే నాకుంది, ఆ డిమాండ్ ఉంది. యూ షుడ్ పే. నువ్వు పే చేస్తే నేను వర్క్ చేస్తా, లేకపోతే నేను లేదు ఇంకో చాటుకి వెళ్తా. నువ్వు సినిమా తీయపోతే ఇంకోటి తీస్తాడు నాతో 50 కోట్లు ఇచ్చి 75 కోట్లు ఇచ్చి. అంతే కదా. అంతే. మరి నువ్వు తగ్గించమని నన్ను నా రెమ్యునరేషన్ తగ్గించమని అడగటానికి మీరెవరు? చేయబాకు. నాతో చేస్తే నీకు లాభం వస్తుందని నేను వచ్చావు. అంతే సార్. గివ్ అండ్ టేక్. ఎవరు ఇక్కడ అమాయకులు లేరు. అంటే మీరు అంటుంది ఏంటంటే ఆంధ్రాలో కొంతమంది ఏదో పొలిటికల్ లీడర్స్ ఎవరినో ఇట్లా రెమ్యునరేషన్స్ ఎందుకు అంత తీసుకోవడం, అది క్వశ్చన్ లేదు సార్. అంతా బలిసిన వాళ్ళు, అది వస్తుందే సార్. సినిమా వాళ్ళంతా బలిసిన వాళ్ళని ఒక మంత్రి గారు ఇట్లా కామెంట్ చేశారు. లేదు అలాంటిది సినిమా వాళ్ళంతా బలిసిన వాళ్ళు అనేది అది తప్పు. నువ్వు నాతో పెట్టి చేయమని నేను నిన్ను అడిగితే కదా. నేను అడుగుతూ తిరగలేగా. నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వు అని చెప్పి బతికిలాడానా? డిమాండ్ చేస్తున్నా. ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? నువ్వు నన్ను పెట్టి చేస్తే నీకు ఆ 50 కోట్లో 100 కోట్లో మిగులుతున్నాయి కాబట్టి. ఎస్, తగ్గించుకోవాల్సిన అవసరం లేదంటారు. ఎందుకు లేదు సార్. నువ్వు పెట్టుకోబాకు నన్ను. అదే కోడైరెక్టర్ నన్ను పెట్టుకోబాకు. అంతే. లైక్ దట్. నేను మాట్లాడినట్లే హీరో కూడా మాట్లాడతాడు సార్. అంతే కదా. ఏ వాళ్ళు అదే నేను మాట్లాడినట్లే హీరో కూడా మాట్లాడతాడు. అదేగా నేను మీకు చెప్పింది. నెలకు 50,000 ఇస్తే పనిచేసే కోడైరెక్టర్లు కూడా ఉన్నారు. అవును. నువ్వు ఎందుకు పని చేయవు అని నన్ను క్వశ్చన్ చేస్తే, నువ్వు తగ్గించుకోమని నన్ను క్వశ్చన్ చేస్తే ఓకే మొహమాటానికి సరే నేను నమస్కారం అని చెప్పి పక్కకి వెళ్తా. ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తా, ఇంకో హీరో దగ్గరికి వెళ్తా, ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్తా. తర్వాత అండి ఇంకో కాంట్రవర్సీ క్వశ్చన్ అనుకోవచ్చు ఇది. సినిమా ఫీల్డ్లో ఆ హీరోయిన్ని కమిట్మెంట్స్ అంటూ ఉంటారు, నిజంగా జరుగుతూ ఉంటాయా ఇవి? మీరు లోపల ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ లోపల అని అడుగుతున్నా సార్. కమిట్మెంట్స్ అనేది అంటే దాని విషయం అసలు అది పెద్ద టాపిక్. అసలు అది అదే చాలా పెద్ద టాపిక్. ఆ టాపిక్ జోలికి మనం వెళ్ళకుండా ఉంటామే బెటర్. అంతేనంటారా? అది చాలా పెద్ద టాపిక్. నేనంటుంది ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ వచ్చేసారండి. మీరు అనుకుంటుంది ఎప్పుడో పోనీ మీరు బాబాయ్ గారి టైంకి వెళ్దాం పోనీ. అప్పుడు ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు శ్రీదేవి మిథున్ చక్రవర్తి ఎఫ్ఐఆర్ నాకు తెలుసు సార్. ఓకే. శ్రీదేవి గారి డ్రెస్ కంటిన్యూటీ రాసుకుంటూ మిథున్ చక్రవర్తి వెనకాల నేను నుంచొని ఉంటే మిథున్ చక్రవర్తి డైరెక్ట్గా అడగటం ఆ అమ్మాయిని నేను విన్నా. ఓకే. నేనంటుంది ఇట్లాంటివి కొన్ని మన కళ్ళం జరుగుతూ ఉంటాయి. ఏ సినిమాది సార్? భక్తికి ఆవాజ్ సార్. ఓకే. త్రివిక్రమ గారు ఖైదీ రుద్రయ్య హిందీ ఖైదీ రుద్రయ్య. ఎస్. ఇవన్నీ కామన్ థింగ్స్. కానీ వాళ్ళిద్దరి మధ్యన లవ్ అఫైర్ కొనసాగింది కదా. అదే లవ్ అఫైరే కొనసాగింది. మ్యారేజ్ దాకా వెళ్ళారు. మ్యారేజ్ స్ప్లిట్ అవటం వరకు కూడా నాకు తెలుసు. ఎందుకునంటే అక్కడ అదే గ్రీన్ రూమ్లో
వాళ్ళ శ్రీదేవి గారి మదరు మిథున్ చక్రవర్తిని అడిగింది, యోగితా బాలికి డైవర్స్ ఇవ్వు, ఓకే. మిథున్ గారి వైఫ్ నేమ్ యోగితా బాలి, డైవర్స్ ఇవ్వు, మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని. ఈయనేం ఫీల్ అయ్యాడంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యోగితా బాలిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు దశ తిరిగింది, 3 కొడుకులు, సూపర్ హిట్ మూవీస్ వచ్చినాయి, నేను ఐఎమ్ నాట్ లివింగ్, నేను వదలను ఆ అమ్మాయిని, ఓకే. ఈ అమ్మాయిని కావాలంటే చేసుకుంటాను అన్నాడు. ఆ వాళ్ళ శ్రీదేవి మదర్ ఒప్పుకోలే. ఇది అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది, గ్రీన్ రూమ్లో. సరే, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి సార్ ఇండస్ట్రీలో. అవన్నీ అంటే కలిసి పనిచేస్తారు కాబట్టి కొద్దిగా ఎక్కువగా తెలుస్తాయి. బట్ ఏంటంటే వాటి గురించి చర్చించుకుని వాటి కంటిన్యూగా చూసే పరిస్థితి, వాటిని ఫాలో అయ్యే అంత టైం మనకు ఉండదు. ఓకే. మన టెన్షన్స్ మనకి, మన షెడ్యూల్స్, మన ఆర్టిస్టులు, మన గొడవలు. అంటే కొంత క్యూరియాసిటీ ఉంటుంది కదండి సినిమా ఫీల్డ్ అనేసరికి. ఒకటి గ్లామర్ చెప్పంటారా? హీరోయిన్ మీద పలానా హీరో మోజు పడుతున్నాడు, అది అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కొద్దిగా తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటుంది, మాకు బోర్ పుట్టేస్తా సార్. అవుట్ సైడర్స్కి ఇంట్రెస్ట్, మనకి బోర్ టాపిక్ అది. అవుతుందా? కానీ కావట్లేదా? కానీ ఇట్స్ మ్యాటర్ ఏమన్నా మీరు అన్నట్లు ఆ హీరోయిన్కి ఈ హీరోయిన్ మధ్య ఏమైనా గ్యాసిప్స్ వచ్చినాయా? రాలేదా? ఓకే. అంతేగాని దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఉండదు సార్. కానీ బయటకు స్ప్రెడ్ అయిపోతూ ఉంటే అవి నిజాలు ఉంటాయి అంటారా వాటిల్లో? అసలు వచ్చిన ఈ గ్యాసిప్స్ మీద నిజాలు ఉంటాయి, గ్యాసిప్స్ ఉంటాయి. ఎస్, డెఫినెట్గా సార్, నిజాలు ఉంటాయి, గ్యాసిప్స్. ఎందుకంటే బయట జనంలోకి వచ్చేస్తూ ఉంటాయి, పలానా వాళ్ళు విడిపోతున్నారంట, ఇట్లా వస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఈ రోమరో తెలియదు. అవును, అవి అసలు మనకి, కానీ ఆ తర్వాత అవి నిజాలు అవుతున్నాయి. అది సరే. అందువల్ల మనం వీటిలో నిజాలు ఉండేమో, అసలు గ్యాసిప్స్లో కొంత నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదండి, ఇందులో కూడా నిజం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి తర్వాత. ఇప్పుడు ఏంటి సార్ మీడియా సార్, నా చిన్నప్పుడు కాగడా అనేది ఒకటే ఉండేది. అవును, శర్మ గారు. ఇప్పుడేమో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ మ్యాటర్ కావాల్సి వస్తుంది. ఆ మ్యాటర్ తోటి పొడిగించి ఒక హెడ్లైన్ పెట్టి లోపలేదు ఇంకొక మ్యాటర్ వస్తూ ఏదో జరుగుతూ ఉంటాయి సార్. బట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాటి గురించి ఆలోచించే టైము, వాటి గురించి మాట్లాడుకునే టైము ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఫిల్మ్కి నేను పనిచేస్తున్నాను అంటే నా ఆర్టిస్టులు ఏంటి, నా షెడ్యూల్స్ ఏంటి, నా ఇదేంటి, నెక్స్ట్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే నాకు ఇంటి దగ్గర నా పర్సనల్ పనులేంటి, అంతేగాని ఇవన్నీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాడికి ఏమన్నా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుందే కానీ, బట్ అంత ఏమో కిక్ లేదు. బోర్ థింగ్స్ అవన్నీ. పోనీ మీరేమి ట్రాక్లో పడలేదా అక్కడ హీరోయిన్ ట్రాక్లో కానీ? లేదు. ఎందుకలా జరగలేదు? అంటే మీకు చెప్పాను కదా, వర్క్ ఓరియంటెడ్గా పరిగెత్తి ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళు హీరోయిన్ చేసుకోవటాలు అవును ఇవన్నీ జరిగినాయి కదా. అవును. బట్ ఏంటంటే నేను ఇట్స్ ఓపెన్గా చెప్తున్నాను, నేను ఏ సినిమాకి పనిచేసినా డే అండ్ నైట్ ఆ సినిమా గురించి ఆలోచిస్తా సార్. 100% దీనిలో డౌటే లేదు, ఆ సినిమా గురించి ఆలోచిస్తా. మరి మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు కదా, మీ పిల్లలు ఎట్లా ఇచ్చారు? మీరు భలేవాళ్ళు సార్, సినిమా వాళ్ళకి పిల్లలు అంటారు. ఆ రోజుల్లో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు నాతో అన్నారు, నాకు మా చుట్టాల అమ్మాయిని ఇవ్వడానికే ఒప్పుకోలేదు అప్పుడు అన్నారు, నాతోనే అన్నారు. అప్పట్లో ఉండేవి, కానీ ఇప్పుడు సినిమా అంటే గ్లామర్ సార్. మీరు మీ టైంలో కూడా కొంత లేదు, అలాంటిది లేదా? లేదు. అందులో నేను చెప్పాను కదా, మాది కొద్దిగా వెల్ టు డూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల మంచి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. అదే కానీ ఎలాంటి ఇప్పటికీ కొంతమంది మన కృష్ణనగర్ ఏరియాలో, ఇందిరానగర్ ఏరియాలో తిరుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి పెళ్లి చేసుకోలేదంటే నాకెవరు ఇస్తారన్న పిల్లని అంటారు. వాళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చింది, ఎప్పుడు సెటిల్ అవుతారో ఏంటి? నేను అదే సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటా. ఒకప్పుడు మేము అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మా ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ అంతగా అక్కర్లా. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ అసిస్టెంట్ డైరెక్టర్ అనేసరికి, ఒక వెహికల్ మస్ట్ అండ్ షుడ్, డిటిపి చేయటం రావాలి, 2 లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి.
ఇన్ని ఉన్నా కూడా ఏమన్నా మరి కంపెనీలో హైయెస్ట్ పేమెంట్స్ వస్తాయా నువ్వు అనే దగ్గర వస్తే మినిమం బ్యాచిలర్ ఇక్కడ ఒక 20,000 కావాలి కదా, 10,000 పే చేస్తే నీ దగ్గర నుంచి 10,000 నువ్వు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే కెపాసిటీ ఉంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడానికి రారా ఓకే అనేది చాలాసార్లు నేను చెప్పా. అంటే ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చిన వెంటనే ఒక 3 సినిమాలు చేస్తే నువ్వు బ్రేక్ అయిపోద్దావు, నువ్వు డైరెక్టర్ అయిపోతావు అనేది తప్పు. ఇప్పుడు నీ తర్వాత ఇంకో బ్రదర్ ఉంటాడు, నీ తర్వాత ఇంకో బ్రదర్ ఉంటాడు, నువ్వు ఇంటికి పెద్దాడు అయి ఉంటావు. ఇంటికి వెళ్ళి నువ్వు డైరెక్టర్ అవుతాను అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నావు అనుకో, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అన్నావు అనుకో, మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. అంతేగా. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కామన్ థింగ్ ఇంకోటి చెప్పమంటారా, అట్లాంటి పెద్దాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక్కడ పనిచేస్తూ డైరెక్టర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని పేరెంట్స్ అడిగితే నాన్న ఆ చివరి ఇద్దరికి పెళ్లి చేసేయమనంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే వీడి పెద్దాడికి 40 ఏళ్ళు వచ్చినా 45 ఏళ్ళు వచ్చినా ఇంకా అసలు పెళ్లి కాకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అవును, ఎస్, నాకు తెలిసిన డైరెక్టర్ కూడా ఉన్నారు. నేను అదే సార్ చెప్పేది, వాట్ ఐఎమ్ టెల్లింగ్, నేను అదే చెప్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇండస్ట్రీలో. అంటే అందుకునే సార్ నేను చెప్తుంది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీ, ఇట్స్ గ్లామరస్ ఇండస్ట్రీ, అట్ ది సేమ్ టైం వెరీ డేంజరస్ ఇండస్ట్రీ కూడా. ఈ విషయం నేను పిల్లలకి చెప్పా, నా పిల్లలకి కూడా చెప్పా, ఈ విషయం పిల్లలకి చెప్పా. అందుకునే మంచి ఎడ్యుకేషన్, మంచి జాబ్స్, అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అదే అని అంటున్నా. అది ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వకూడదు, ఇవ్వద్దు. నువ్వు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడానికి వచ్చేవాడు కూడా డెఫినెట్గా రే ఇంటి దగ్గర నుంచి నువ్వు ఒక 25,000 30,000 తెప్పించుకునే కెపాసిటీ ఉంటేనే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి రా. ఇక్కడేదో ప్రొడ్యూసర్స్ ఇస్తారు శాలరీస్, వాటి మీద డిపెండ్ అయ్యి ఇక్కడ నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే వీలు పడదు. ఇప్పుడు వచ్చే కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అదే చెప్తుంది. నీకు చెప్పాలి, ఇప్పుడు మీలాంటి చెప్పకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కదా. ఇబ్బంది పెట్టం కదా సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సో మెనీ పర్సనాలిటీస్ ఆర్ దేర్. అంటే ప్రమాదకరమైన ఇండస్ట్రీ కూడా ఇది మీరు చెప్పినట్టుగా. ఎట్ ది సేమ్ టైం ఎస్, మీదకి స్వారీ చేయాలి, దిగితే అంటారు మా అబ్బాయి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేరాడు, నెక్స్ట్ ఒక హీరో గారు ఇస్తాన్నారంట, నెక్స్ట్ డైరెక్టర్ మావాడే అని చెప్తుంటారు అక్కడ వాళ్ళ పేరెంట్స్. అదే అలాంటి ఒక వాళ్ళు ఆ డ్రీమ్లో ఉంటారు కొంతమంది యథార్థాలు జరుగుతుంటాయి. ఓకే, ఇప్పుడు మన కెపాసిటీ ఏంటి మనకు కూడా తెలియాలి కదండి. ఎస్, తెలియాలి. ఎస్, ఫస్ట్ అది. ఎస్, నాకు ఏంటి అనేది మన కెపాసిటీ ఏంటి మనకి తెలియాలి. ఈ ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటి సార్? డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళకి అంటే లౌక్యం ఉండాలా లేకపోతే? అదే సార్, డైరెక్షన్ అంటే హ్యూమన్ మేనేజ్మెంట్, పిఆర్ మెయింటైన్ చేయటం, అట్ ది సేమ్ టైం పరిశీలన జ్ఞానం. ఒక సీన్ గురించి కానీ ఒక ఆర్టిస్ట్ గురించి కానీ వీటిని పరిశీలన జ్ఞానం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ లక్. ఆ తర్వాత ఇక నెక్స్ట్ అంటే కొంతమంది తలపోగురుతో ఉంటారండి, కొంతమంది ఇండస్ట్రీలో తలపోగురు పనికొస్తుందంటారా? తలపగురున్నా ఓర్పు లేకపోయినా, ఒక నేనంటుంది ఎలాంటి వర్తు లేకుండా ఒక 1 or 2 years మించి ఉండలేదు సార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం జర్నీ చేస్తూ ఉంటే డెఫినెట్లీ యు ఆర్ హ్యావింగ్ సమ్ క్వాలిటీ ఈజ్ దేర్. పేషెన్స్ ఆర్ సంథింగ్ ఏమీ లేకుండా ఇక్కడ ఎక్కువ కాలం రాణించలేరు సార్, ఉండలేరు. ముఖ్యంగా హెడ్ స్ట్రాంగ్ ఉందనుకోండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. వాడు హెడ్ స్ట్రాంగ్ రా ఇండస్ట్రీలో, బ్యాడ్ రావటం ఈజీ ఇండస్ట్రీలో. ఇప్పుడు అట్లాగే నేను చక్రం అనే సినిమాకి 25 lakhs రెమ్యునరేషన్ అనేసరికి అక్కడ ప్రొడ్యూసర్స్లో కొంత స్ప్రెడ్ అయింది. అమ్మో ప్రభాకర్ అంట 25 lakhs అంట. అదే నేను అంటుంది. కానీ ఆ 25 lakhs ఆ ప్రొడ్యూసర్ నాకు ఎందుకు ఇచ్చాడు అనేది అందరూ ఆలోచించలా. సరే, నేను అంటుంది ఏంటంటే బ్యాడ్ అనేది హెడ్ స్ట్రాంగ్తో కానీ, పేషెన్స్ లేకపోవటం కానీ, పరిశీలన జ్ఞానం కానీ, ఒక దీన్ని ఎంపసైజ్ చేసి చేసుకునే ఆ పరిస్థితులు లేనప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ముఖ్యంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్లో ఉండలేదు సార్. ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పటికీ కూడా వినయంగా ఉంటారు.
ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా కుర్చీలో రాఘవేంద్రరావు గారు ఇది ఉన్నప్పుడు కూడా కుర్చీలో ఇట్లా ఎదరకొచ్చి కూర్చుని అట్లా ఉంటారు వినయంగా. అది కంపల్సరీగా అట్లా ఉండాలంటారా? అని కాదు సార్, అదే అంటే అదే ఆ వినయం అనేది అది అది బ్లడ్లోనే ఉందేమో బహుశా నేను అనుకోవటం. కొంతమందికి అది అలవర్చుకుంటే వచ్చేది కాదు. అది బ్యూటిఫుల్. అదేగా నేను అంటుంది, అదే అవి హ్యూమన్ రిలేషన్స్. ఒక హిట్ కొట్టామనుకోండి అవును. కొంతమందికి కొద్దిగా ఎక్కేస్తుంది తల. అవును, ఆగిపోయారు సార్, ఆగిపోయారుగా. అట్లాంటి చాలా మంది ఉన్నారుగా, మన కళ్ళ ముందే ఉన్నారుగా. పేర్లు చెప్పకూడదు, చాలా మంది ఉన్నారుగా. ఒక హిట్ ఫట్, నెక్స్ట్ ఫట్, ఒకటి ఆరంభ సూరత్వం అన్నట్లు ఒకటి చేసి అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మొదటి సినిమాకు హిట్ కొట్టిన డైరెక్టర్లు అండి రెండో సినిమాకి వచ్చేసరికి ఎందుకని దెబ్బతింటున్నారు? ఫస్ట్ సినిమాకి బాగా ప్రిపేర్ అవుతున్నాడు, 10 మంది మాట వింటున్నాడు. హిట్ కొట్టేసరికి అది నా ప్రజ్ఞ, ఓకే, అది నా నాలెడ్జితో హిట్ అయింది అని ఫీల్ అయినాడు. రెండో సినిమా ఫ్లాప్ ఇస్తున్నాడు. రెండో సినిమా కూడా మొదటి సినిమా లాగానే నువ్వు సబ్జెక్ట్ రెడీ చేసుకుని 10 మందికి వినిపించి లోపాలు తెలుసుకుని చేసిన వాళ్ళు 2, 3, 4, 5 కంటిన్యూ అవుతానే ఉన్నారు. మెయిన్ ప్రధాన కారణం ఎక్కడే వస్తుంది దెబ్బ. ఎస్, నా హిట్ అయిందే అదేంటే మనవరా నేను అదే అని అంటాడు. కాదు, డెఫినెట్గా అది చేసినప్పుడు 10 మంది ఏమండి ఫిల్మ్ మేకింగ్ అనేది అదిగా మీకు తెలియదు. నేను చెప్పేది హ్యూమన్ రిలేషన్స్ సార్. మీతో నాకు ఒక కో డైరెక్టర్తో, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్తో, ఒక కెమెరామ్యాన్తో, ఒక ఆర్ట్ డైరెక్టర్తో బ్యూటిఫుల్గా వర్క్ చేయించుకోగలగటమే డైరెక్షన్. అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, ఇది ఉండబట్టే వాడు రెండో ఒక దానికి కూడా కంటిన్యూ అవ్వగలుగుతున్నాడు. గ్యాప్ వచ్చిన తర్వాత అయినా ఒకవేళ 2, 3, 4 అయినప్పటికీ కూడా కంటిన్యూ అవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే బోళ శంకర్ మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని రోజులు షూటింగ్ అయిందండి అది? 20 days. 20 days అయిందా? ఎస్, 100 days జరుగుతుంది షూటింగ్. సినిమా ఫినిష్ అవుద్ది డెఫినెట్గా చాలు. అంటే మీకు ఇంటర్వ్యూలో చెప్తున్నాను, సినిమా మీరు అడిగారు ఇందాక, సినిమాకి పనిచేసేటప్పుడు మీకు తెలియదా అని. అవును, పనిచేసేటప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా వెరీ గుడ్ రిజల్ట్స్ ఈ సినిమా మెగాస్టార్ గారికి 100%. ఇక్కడ ఒక డౌట్ ఉంది నాకు, వెరీ గుడ్ రిజల్ట్స్. ఇక్కడ ఒక డౌట్ ఉంది. మెహర్ రమేష్ గారికి ఇప్పుడు దాకా అంత పెద్ద సక్సెస్ వచ్చిన సినిమాలు లేవు. మరి ఈ సినిమా మీద మీరు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? నాకు తెలియదు సార్, అది ఎలా? పాత సినిమాల సంగతి నాకు తెలియదు. ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా అది ఆ స్క్రిప్ట్ గురించి, ఆ మేకింగ్ గురించి, ఐటమ్స్ గురించి అన్నిటి మీద నాకు కమాండ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆయన ప్రీవియస్ మెహర్ రమేష్ గారితో నేను ఇదే సినిమా ఫస్ట్ టైం. ఎస్, అందుకని నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఎస్. ఎలా ఉండబోతుంది చిరంజీవి గారి క్యారెక్టర్ ఇందులో? ఆ తర్వాత కర్ణాటకి బోళా శంకర్ అంటే శివశంకర్ వరప్రసాద్ సార్ బాగా ఉంటుంది డెఫినెట్గా. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయినా ఎక్కువ ఇది? ఎస్, మంచి ఎంటర్టైన్మెంట్. నేను చెప్పాను కదా సార్, బాలకృష్ణ గారిని డైరెక్టరు బోయపాటి గారు ఎలా ప్రజెంట్ చేశారు ఆడియన్స్కి తగ్గట్లుగా, ఆడియన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో, ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మీకు అదే ఆ ఒక్క ఉదాహరణ ఇవ్వగలుగుతున్నా. మా చిరంజీవి గారు నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది మెహర్ రమేష్ గారు చేస్తున్నారు 100%, నో డౌట్స్. ఫస్ట్ టైం మీరు చూశారు కాబట్టి ఆయన మేకింగ్ స్టైలు మీకు ఏమనిపించింది అసలు? ఆయన చూస్తే ఎలాంటి డైరెక్టర్ అవుతాడు భవిష్యత్తులో? సార్, అవుట్ అండ్ అవుట్ రోహిత్ శెట్టి. చెప్పాక ఈ సౌత్ ఇండియన్ రోహిత్ శెట్టి. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్. ఇది వన్స్ నేను లోపల నుంచి వచ్చిందే, అది వెంటనే 4 మాట్లాడారు నాకు తెలుసు కదా. ఐటమ్స్, బ్యూటిఫుల్ ఐటమ్స్. మెగాస్టార్ ఇమేజ్ తగ్గట్టు డాన్సులు కానీ, ఆ కామెడీ కానీ, ఫైట్స్ కానీ, కామెడీ, సాంగ్స్. ఒకే పాత్రనా దీంట్లో బోళా శంకర్ అనేది? ఒకే పాత్ర, ఎందుకంటే ఇంకా వేరే పాత్రలు ఊహించుకోవడం లేదు, షేడ్స్ ఏమి లేవు. డెఫినెట్గా సార్, అది నో డౌట్.
ఈ ఇంటర్వ్యూ మళ్ళీ అప్పుడు హిట్ అయిన తర్వాత మళ్ళీ వేసుకోండి. నేను ప్రభాకర్ అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఎస్ మనం అని నిజమే ఇలా మాట్లాడతామని. నేను అంటే మెహరాజ్ లేకపోతే నేను వెంటనే రియాక్ట్ అవుతాను సార్. లేదు సార్, ఓకే మీరు చెప్తారు కదా ఓపెన్గా చెప్పేస్తారు. నువ్వు బయటకి కేఎస్ రవికుమార్ గారు ఎలా చెప్పారు. నువ్వు బయటకు వెళ్ళిపో అనేదాకా చెప్తాను సార్. ఓకే బట్ కేఎస్ రవికుమార్ నేను అలా లేదు ప్రభాకర్, మరి ప్రొడ్యూసరు హీరో కావాలని ఉన్నారు, మరి అదే చేస్తున్నాం, ఏం చేద్దాం మనం. ఇప్పుడు ನಮ್ಮ కైలో ఇల్లే ప్రభాకర్, ನಮ್ಮ కైలో ఇల్లే. అదే చెప్పాడు సార్. ఇదేంటి సార్ అని అంటే, ఇప్పుడు ನಮ್ಮ కైలో ఇల్లే ప్రభాకర్, హీరో ప్రొడ్యూసరు మాదిరి పండ సొన్నారు నా పండితారే, ఇంకా అంతే కదా. అంటే ఒక్కోసారి డైరెక్టర్ చేతిలో కూడా ఏమీ ఉండదు, ఒక్కోసారి ఉండదు. ఎస్, దీన్ని బట్టి అర్థమవుతుంది అదే కదా. డైరెక్టర్ చేతిలో ఉండదు సార్. ప్రొడ్యూసరు హీరోకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పిక్చర్ ఫినిష్ చేసి డిస్ట్రిబ్యూటర్లకి అందజేయటం ఒక పద్ధతి. అలా వెళ్తా ఉంటాయి కొన్ని సినిమాలు. అందుకే రిలీజ్ టైం దగ్గర పెట్టుకుంటారు, అంతే, దట్స్ ఆల్. టైం దగ్గర పడిపోతూ ఉంటుంది. దట్స్ ఆల్. ఇక అది దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ చేసి అంతే అంతే సార్. అది చుట్టేయటం అంటారు కదా. ఇక దానికి ఏదైనా పేరు పెట్టండి, ఏదైనా పేరు పెట్టండి, అలాంటి రిజల్ట్సే వస్తాయి. మరి సినిమా ఫ్లాప్ అవుతుందనే నిర్మాతగా భయం ఉండదా? కొంతమందికి ఉండదు సార్. అంటే బిజినెస్ సార్ కొంతమందికి క్వాలిటీ మేకర్స్, క్వాంటిటీ మేకర్స్ అని ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. రెండు రకాలు, క్వాలిటీ మేకర్స్, క్వాంటిటీ మేకర్స్. ఓకే. క్వాంటిటీ మేకర్స్ కొంతమంది వాటిని పట్టించుకోరు. ఓకే, ఈ హీరోతో ఆ హీరోతో ఈ హీరోతో నేను సినిమా చేశానే అంటాడు. అందరు హీరోలతో చేయటమే కావాలి. అదే సక్సెస్ఫుల్ ఫ్లాపులతో అతనికి సంబంధం లేదు. ఓకే, డబ్బులు ఉంటాయి తీస్తూ ఉంటాడు. క్వాలిటీ మేకర్స్ మాత్రం ఆ క్వాలిటీ కోసం రాజకీయ చేస్తూ ఉంటారు. ఉన్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకర్స్ ఉన్నారుగా, అదే అద్భుతమైన మేకర్స్ ఉన్నారుగా. అవును, ఇప్పుడు దత్తు గారు ఉన్నారు, దిల్ రాజు ఉన్నాడు, అవును, ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. అదే దానయ్య, వీళ్ళు మన సూర్యవర చిన్నబాబు, మూవీ మేకర్స్ వాళ్ళు కానీ సూర్యవర చిన్నబాబు గారు కానీ మంచి మేకర్సేగా. మైత్రి మూవీస్, అవును, ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్, అవును, వాళ్ళు వాళ్ళు అన్కాంప్రమైజ్డ్ మేకర్స్. ఓకే, ఎలా అన్నామండి మంది రావాలి. అది ఓకే. కొంతమందికి ఉంటుంది ఎలా కూడా రాని నాకు సినిమా తీసివ్వండి అంతే. అది అందుకనే ఏంటుంది క్వాంటిటీ మేకర్స్, క్వాలిటీ మేకర్స్, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, బాగా చెప్పారు నీ అనాలిసిస్. మీరు ఇది తప్పకుండా అదే రిలే చేయాలి. ఇప్పుడు బాబయ్య గారు హిందీలో చాలా సినిమాలు చేశారండి బాగా. మరి హిందీలో బాలీవుడ్లో సెటిల్ అవ్వలేదండి ఆయన. 75 వీక్స్ టాప్ చైర్ వచ్చిన మూవీస్ ఉన్నాయి. అవును, సుభాష్ గారు ఇలా అంటాడు, అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి బాపయ్య గారి కాళ్ళకి నమస్కారం పెడుతుంటే నాకు మతిపోయింది. ఓకే, మరి అలాంటి అయినా నేను బాపయ్య గారిని ఒక రోజున అడిగా, సార్ మనం బాంబేలో ఫ్లాట్ ఎందుకు కొనుక్కోకూడదు, మీరు ఎందుకు కొను అని. ఎట్లా అంటే ఆయన హోటల్ సన్ అండ్ శాండ్లో దిగేవాడు ఆయన, మేమేమో సీ సైడ్లో దిగేవాళ్ళం పక్కన. ఓకే, సన్ అండ్ శాండ్లో ఆయన చిడ్డా అని చెప్పి సన్ అండ్ శాండ్ మేనేజర్ ఒకసారి వచ్చి బాపయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, సార్ ప్లీజ్ సార్ మీరు ఇమీడియట్గా ఖాళీ చేసేయండి సార్. అన్నాడు. సార్ ఉన్నది 130 రూములు, మీ ఒక్కరి కోసమే 130 కార్లు వస్తున్నాయి, నా పార్కింగ్ మొత్తం నిండిపోతుంది అని. అంటే చూడండి బాపయ్య గారికి అంత నేమ్ ఉండేది. ఓకే, బాంబేలో వర్క్ చేస్తున్నారు 75 వీక్స్, ఓకే, 100 days, టాప్ చైర్, ట్రేడ్ గైడ్ టాప్ చైర్. అప్పుడు బాపయ్య గారిని, సార్ ఇక్కడ మనం ఫ్లాట్ ఎందుకు కొనుక్కోకూడదండి అని అన్నా. ఏమన్నారైనా, ప్రభాకర్ ఇక్కడ మనల్ని ఉండనివ్వరు ప్రభాకర్, ఇక్కడ మనల్ని ఉండనివ్వరు, నార్త్ సౌత్ ఫీల్ ఉంది. ఓకే, తాతినేని రామారావు వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతాను, నాకంటే ముందు ప్రత్యేకాత్మ గారు చేశారు, వెళ్ళిపోతారు. కేఎస్ ప్రకాష్ గారు, రాఘేంద్ర గారు ఫాదర్ డైరెక్ట్ చేశారు, ప్రేమ గారు హిందీ. ఇవన్నీ అన్నారు బాపయ్య గారు మొత్తానికి. ఎస్ హీ నోస్ సార్. అందుకనే ఆర్జీవి గారు కూడా ఇటు వచ్చేసారు. రామ్ గోపాల్ అది పరిస్థితి. ఒకప్పుడు సౌత్లో ఉన్న హీరోయిన్స్ బాగా ఎలిగారు. అవును, మరి ఒక వైజంతిమాలో హేమాల్ని, అవును, అంత ఎక్కడి వాళ్ళే కదా, అంత సౌత్ మహిధరమాన్, రేఖ, అట్లా. అంతేగాని డైరెక్టర్స్ని, హీరోస్ని, అవును, ఏక్ దూజేకి లియే లాంటి హిట్ ఇచ్చిన హీరో 2-3 సినిమాలు చేసిన కమల్ హాసన్ని పంపించేశారు. కపూర్స్ ఖాన్సే వెళ్తున్నారన్నమాట ఇక్కడ. కపూర్స్ అండ్ ఖాన్స్ అదేంటండి ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు కపూర్స్ ఖాన్స్ అనే కాదు, మెహబూబ్ ఖాన్ అని మదర్ ఇండియా తీస్తే శాంతారాం గారు ఇంకొక తెలుగు, ఎట్లాగే
అప్పట్లో ముస్లిమ్స్ హిందూస్ సినిమాలు పోటీపడి తీసేవాళ్ళు. ఇప్పుడు మన జయరాజ్ అనే ఆర్టిస్టు హైదరాబాద్ ఆయన, మరి అక్కడికి ఎలిగాడు కదండి. ఎలిగాడు కానీ ఏమో పెద్ద ఫేమస్ ఏమి అయ్యాడు. అది నేను అంటుంది. అదే కొంతవరకే ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది మరి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అవును, కొంత దూరం జర్నీ అంతే. అంతే. ఇది ఉంటుంది సార్. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో ఇజ్జదార్ అని ఒక ఫిల్మ్ వర్క్ చేశా. ఓకే. దిలీప్ గారితో. ఆయన ఏంటంటే ఎంతైనా ఆ లోకల్ ఫీలింగ్ అంతే కదా ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. అంతేనే ఉంటుంది. అది సదాకత్ హుస్సేన్ ఉండేవాడు బాంబే. సదాకత్ హుస్సేన్, నేను సౌత్ నుంచి వెళ్ళిన అసిస్టెంట్ని. సదాకత్ హుస్సేన్ లోకల్. ఓకే. లోకల్ అసిస్టెంట్తో ఎక్కువగా ఉన్నట్లు నాతో కంటిన్యూ అయ్యేవాడు కాదు. ఓకే. బట్ ఏంటంటే డ్రెస్సులు వేసుకునే దగ్గర, మేకప్ దగ్గర, వీటన్నిటికీ అన్ని సజెషన్స్ తీసుకునేవాడు. బట్ ఏంటంటే వాళ్ళతో మళ్ళీ పద్ధతి వేరుగా ఉండేది. ఇప్పుడు మన హీరోలు మీ కోఆర్డినేటర్లతో ఎలా ఉంటారండి అసలు? మనం ఉండేదాని పద్ధతిలో పట్టే ఉంటాం అంతే. ఎస్, బాగా బాగా. ఇప్పుడు నేను ఐ వర్క్డ్ విత్ అదే ఎక్కువగా చాలా మంది చేశారు కదా మీరు, చాలా మంది హీరోలతో చేశారు. చేసి ఇప్పుడు అంటే కృష్ణ గారితో బాగుండేది. అందరి హీరోలు బాగుంది. మహేష్, అదే వెరీ నైస్ ఎక్స్పీరియన్స్లో. మురారి చేసేటప్పుడు మహేష్తో. ఆ తర్వాత యాజ్ జెంటిల్మెన్గా ఠాగూర్ అదే సార్తో, చిరంజీవి గారితో 150 చేసేటప్పుడు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. త్వరలోనే మీరు డైరెక్టర్ అయిపోయి డైరెక్టర్ ప్రభాకర్ గారు లాగా మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. Thank you very స్టూడియోకి much. వచ్చి మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.